మీ అందరికీ ప్రభు పేరిట నా శుభాలను తెలియజేస్తున్నాను. అందరికీ, పురుషులు స్త్రీలందరికీ మంచిది. దేవుడు కనికరించి మనకిచ్చినటువంటి నూతన సంవత్సరం. సాధారణంగా మనుషులు ఇష్టపడేవి చాలా ఉంటాయని చెప్పా. క్రొత్త నోట్లు, క్రొత్త సంవత్సరం, అలాగే క్రొత్త స్నేహితులు, క్రొత్త పదార్థాలు, చాలా చాలా మనం ఇష్టపడతాం. అన్ని క్రొత్తవి 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 క్రొత్తవి. ఈ లోకంలో ఏది మనం క్రొత్త చూసినా అది కొద్ది దినాలకి పాతబడిపోయేది. వాస్తవానికి ఏది క్రొత్తది కాదు. ఈరోజు మన ఒంటి మీద ధరించుకున్న నగలు ఆ రోజుకి అది కొత్త కావచ్చు, కొద్ది రోజులైన తర్వాత అది పాత నగలే మనం అంటాం. అలాగే మనం ధరించిన వస్త్రం అప్పటికి అది కొత్తది కావచ్చు, కొద్ది దినాలైన తర్వాత అది పాతదే. చాలా మంది జీవితాల్లో క్రొత్త స్నేహితులకు చాలా ఎగబడతారు. క్రొత్త స్నేహితులు ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా ఫోన్లు చేసుకుంటారు. ఎక్కడికన్నా సరే ఖాళీ లేకపోయినా సమయం కుదుర్చుకుని మరి క్రొత్త స్నేహం కాబట్టి చాలా అనుకూలంగానే ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత వారి మధ్యలో ఏదో కొన్ని విభేదాలు వస్తాయి, స్నేహం దూరం అవుతుంది, ఆ స్నేహం కొంచెం ఎడబాటు అవుతుంది, మాట్లాడుకోవడం మానేసుకుంటారు. ఆ స్నేహం రాను రాను అది పాతదిగా మారిపోతారు. ఇది వాస్తవం. అయితే ప్రభువునందు మనం ఎప్పుడు కూడా నూతనమైన వారిగా ఉండాలంట. నూతన కృపచేత, నూతన దయా వాత్సల్యము చేత ఆయన మనలను అనుదినము ఎదుర్కొంటున్నాడట. ఆయన ప్రతిదినము నూతన వాత్సల్యము ఆయనలో పుట్టుచున్నది. మనల్ని బట్టి దేవునిలో దినదినము నూతనముగా ఆయనకు మన యందు వాత్సల్యము పుట్టుచున్నది. ఆయన దినదినము మనలను నూతనముగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. పాత జీవితం, పాత అలవాట్లు, పాత స్వభావం వాటిని విడిచిపెట్టాల. రోజు రోజుకి నూతన పడుతూ చివరికి క్రీస్తు పోలికలోకి వచ్చి మనం మరణించాలి. క్రీస్తు స్వారూప్యంలోకి మనం చేరుకొని అప్పుడు మనం మరణించాలి. అందుకు ప్రభు పడినటువంటి శ్రమకు ఫలితం అదే. తన పోలికలో మనం మార్చబడ్డ కొరకు ఆయన వచ్చి మన కొరకు మరణించటానికి అదే శుభప్రద కారణం. అంతే తప్ప మనం మరణించేసరికి ఆయన ఒకలాగా ఉండి మనం ఇంకొకలాగా ఉంటే నిత్య జీవానికి మనం అర్హులము కాలేము. కొందరు అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఈ లోకుల భోగభాగ్యాలు అనుభవించడానికో విలువైన ఏదో నాకు ఇచ్చేస్తాడేమో అని అనుకున్నట్టుగా చాలా మంది ప్రభువుని అనుకుంటున్నారు. అట్లాగనే చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో మనం మరణిస్తామని, ఈ లోకంలో ఎంతో కాలం ఉండమని, ఆ తర్వాత మనకి ఇవ్వబోయేది అసలైన జీవితం అని, అది నిరంతర జీవితం అనేది, అది దేవునితో ఉండబోయే జీవితం అనేది, ఆ దేవుని యొద్దకు మనం చేరుకోవటానికి అందుకు ప్రథమగా క్రీస్తు మనకు కావాల్సి వచ్చాడు. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్ళటానికి ఏ పోలికలో మనకు ఉంటే దేవుని యొద్దకు వెళ్తాం మనకు తెలియదు. ఎలా ఉంటే దేవుని చేరుకుంటామో మనకు అర్థం కాదు. ఎవరిని చూసి మనము ఇతడు దేవుడితో సమానుడని, ఎవరిని చూసి ఇతరులాగా ఉంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకోవటానికి మనుషులమైన మనకు ఎవరు సరి సమానులు కాదు. దేవుని వంటి దేవుడు మరొకడు లేడు. ఆయన పోలినటువంటి రక్షకుడును ఈ లోకంలో మరి ఎవరునూ లేరు. అందు నిమిత్తము మనం ఆయన వలె ఉండుట కొరకు ఆయనలో ఉండేటువంటి కృపా సత్యాలు శరీరముగా ఈ లోకానికి వచ్చి మనకు మాదిరిని చూపించి తిరిగి మరణించి ప్రభు నిత్య జీవానికి చేరుకు. మన గురి కేవలం క్రీస్తు సిలువైబడిన ఆ సిలువను, ఆయన ప్రత్యక్షతను మనము గుర్తించాలి తప్ప ఇహలోకంలో నాకు ఏదో ఇచ్చేస్తాడు, నేనేదో కోరుకుంటే నా అవసరతలు తీరుస్తాడనేది 100లో 99% తప్పు. ఆయన నమ్మకపోయినా భూమి చాలా మంది ఖరీదైన జీవితాలు జీవిస్తున్నారు. ఖరీదైన ఇళ్ళు, ఖరీదైన కారులు, ఖరీదైన ఉద్యోగాలు. యేసు ప్రభు అంటే దగ్గరికి రాకపోయినా, ప్రభు పేరు ఎత్తకపోయినా వారు భూమి మీద బాగానే బ్రతుకుతున్నారు. కేవలం ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతకటానికి క్రీస్తు మనకి అవసరత అనేది చాలా తప్పు. కొద్ది కాలం బ్రతకటానికి యేసు మనకు అక్కర్లేదు. నిత్యము జీవించడానికి క్రీస్తు మనకు కావాలి. అందుకు ప్రధానంగా మనకు మరణం ఉంది కాబట్టి ఈలోగా ఆ సమయం వచ్చేలోగా క్రీస్తు పోలికలోకి మనం మారాలి. ఇది దైవలేఖనం యొక్క సత్య సారాంశం. అందుకు మనకు సహవాసం, అందుకు మనకు వాక్యం, అందుకు మనకు ప్రార్థనా జీవితం మొదలగు ఇవన్నీ మనకు కావలసినవి. ఆయనలోనే మనకు దుఃఖము, ఆయనలోనే మనకు ఆనందం, ఆయనలోనే మనకు సమాధానం. ఇవన్నీ క్రీస్తులోనే మనకు దొరుకుతాయి.
అందుచేత మనం ప్రభు యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాం. ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుందని. అలాగని చెప్పి ఏది పడితే అది అడగటం న్యాయం కాదు. అలాగే ఏది పడితే అది అడిగితే ఇచ్చేసే పద్ధతి కూడా దేవుని దగ్గర లేదు. మనం ఏదైనా అడగండి, ఆయనకి ఇష్టమైతేనే మనకి ఇస్తాడు. మనం ఇష్టపడినంత మాత్రాన ఆయన ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. కానీ మనం 190 అడగచ్చు, కానీ అందులో ఆయన ఒకటే ఇస్తాడు. ఆయన ఆ ఒకటి కూడా ఆయనకి ఇష్టమైతేనే మనకి ఇవ్వగలుగుతాడు. మనం ఏదో అడిగేసేవని, ఉపవాసాలు ఉన్నామని, కన్నీళ్లు రాల్చేసేవని మనకి ఇచ్చేయాలని రూల్ అయితే లేదు. ఎందుకంటే మన దేవుడు అజ్ఞాని కాడు, ఆయన జ్ఞాన స్వరూపం దేవుడు. ఏది మనకిస్తే మన జీవితానికి అది మేలు, భవిష్యత్తులో బాగుంటుందని గుర్తిస్తాడో దానినే ప్రధానంగా మనకిస్తాడేమో తప్ప మనం ఏదో అడిగేసినంత మాత్రాన ఆయన ఇచ్చేసేటువంటి దేవుడికి కాదు. కాబట్టి అడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడగాలి. ఏది ప్రయోజనమో మనకిచ్చే ప్రతిదీ మనకి పావల వంతు ప్రయోజనం, అదే సమయంలో దేవుడికి ముప్పాళ్ళ వంతు ప్రయోజనం అయి ఉండాలి. అది మనకి ప్రయోజనం కావాలా, ఇచ్చిన దేవుడికి ప్రయోజనం కావాలి. దేవుడు మనకి ఇచ్చింది మనకు మాత్రమే ప్రయోజనమే. అందులో దేవునికి ఏ విధమైన సంబంధం లేనిదైతే దేవుడు ఎప్పటికీ మనకి ఏది ఇవ్వడు. మనకి ఏదైనా ఇస్తున్నాడు, ఇచ్చాడు అంటే అందులో దేవునికి సంబంధించిన భాగము దేవుడికి ఉండి తీరాలి. అప్పుడే అది దేవునికి మహిమ కలుగుతాడు. దేవునికి అసలు సంబంధం లేకుండా మనకు కావాల్సింది మనం అడగటం అది దైవ దృష్టికి న్యాయము కానే కాదు. ఓకే, మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళుతున్నాము. కీర్తనల గ్రంథం మనం చదువుకున్నాం కదా, 6వ వచన భాగాన్ని ఒకసారి మనము చదువుకుందారి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేను ఎట్లా భయపడవలయనో, ఎవడునో ఏ విధము చేతనైనను తన సహోదరుడును విమోచింపలేడు. వాని కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగల నరుడు ఎవడునో లేడు. ఎందుకంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎప్పటికీ తీరకుండగా అది అట్లా ఉండవలసి ఉన్నది అని చెప్పి 40 ఆ కీర్తన గ్రంథములో మనం చదువుతూ వచ్చాం. మంచిది. దినకాలము దేవుని యొక్క వాక్య భాగములో 2 రకాల ధనములు కలవు, 2 రకాల ఐశ్వర్యములు కలవు. జాగ్రత్తగా వినాలి. 1, ఈ లోకములో మనం కోరుకునే ధనం. 2, ఈ లోకములో మనకు కావలసినటువంటి సకల ఐశ్వర్యాలు. మనుషులు ఇది అందరూ ఇష్టపడతారు. ఎవడు భేదవాడుగా ఉండడానికి 99 కాదు 100% ఇష్టపడతాడు. భేదవాడు కూడా గొప్పవాడు అవ్వాలనుకుంటాడు, గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవ్వాలనుకుంటాడు. అది లోకం తీరు. అంతే తప్ప చూస్తుంటుంటే ఒక ధనవంతుడు రేపటి నుంచి నేను భేదవాడిగా మారిపోవాలనుకుంటున్నాను సార్, నా కోసం ప్రార్థన చేయండి. ఆస్తి అంతా పోగొట్టుకొని ఏమీ లేనివాడిగా మిగిలిపోవాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా భారంగా అని అన్నవాడు ప్రపంచంలో ఒక్కడు లేడు. ఎందుకంటే ఆస్తిని పోగొట్టుకోవటం చేతులా పోగొట్టుకోవచ్చు. ఆస్తిని సంపాదించడం అంటే చాలా కష్టంతో కూడినటువంటి పని. మనిషి బ్రతకటము కష్టం, మనిషి చచ్చిపోవటం చాలా సులభం. ఈ క్షణం నాకు ఈ జీవితం అక్కర్లేదంటే తక్షణం మనం చనిపోగలుగుతాం. కానీ ఈ జీవితం కొంతకాలం వరకు జీవించాలి అంటే కొంత కష్టాలలో కూడా మనము ప్రయాణము చేయాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడిన ఈ అధ్యాయంలో ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరులను విమోచింపలేడు. ఒక మాట, తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎట్లా భయపడవలను, తమ ఆస్తి ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను పొగుడుకున్న వారిని చూసి నేను ఎట్లా భయపడవలను అని వ్రాయబడినది. లోకములో 2 రకాలైనటువంటి ధనం. 1, మనము కూర్చుకున్న ఆస్తిపాస్తులు లేక మనం సంపాదించుకున్న మన ధనం. 2, దేవుడు సంపాదించిన ఐశ్వర్యము, దేవుడు సంపాదించిన ధనం. దేవుడు సంపాదించుకున్న ఐశ్వర్యం, దేవుడు సంపాదించిన ధనం. మనం సంపాదించిన ఐశ్వర్యం అందులో వెండి, బంగారము, తర్వాత వేలగల ఆస్తులు, స్థలాలు, భూములు, వ్యవసాయం, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇవన్నీ మనం సంపాదించుకున్న ఈ భూమి మీద బ్రతకటానికి. మరి దేవుడికి ఉన్న ధనం ఏమిటి, దేవుడికున్న ఐశ్వర్యం ఏంటి అని అంటారా? దేవుడికున్న ధనము మనమే. దేవుడికున్న గొప్ప ఐశ్వర్యం ఎవరు అంటే మనమే. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట. ఇదేంటండి దేవుడికి ధనం మనం ఏంటండి, మనం బికారులం కదా, మనము దేవుడికి ధనం ఏంటండి బాబు, మనం ఏంటంటే దేవుడికి ఐశ్వర్యం అంటే? అవును, మనము దేవునికి ఐశ్వర్యం, మనమే దేవుడికి విలువైన ధనమై ఉన్నాం. ఆ సంగతి సమాజానికి తెలియదు. మనం ఏదో సంపాదించుకున్నదే మన దృష్టికి ధనం అని మనం భావిస్తున్నాం. కానీ దేవుని దృష్టిలో ఆయన సంపాదించుకోవడానికి లోకానికి వచ్చాం. నశించిన దానిని
వెతికి రక్షించడానికి, ఆయన సంపాదించుకోవడానికి లోకానికి వచ్చాడు. ఆయనకంటూ ఒక గొప్ప ఆస్తి ఏమైనా ఉన్నది అంటే, గొప్ప సంపాదన ఏమైనా ఉన్నది అంటే అది కేవలం మనం మాత్రమే. మనమే ప్రభువుకి విలువైన ఆస్తి, మనమే ప్రభువునకు విలువైన ఘనమైన ధనమై ఉన్నాము. మనం సంపాదించే ధనము మనల్ని మోసగిస్తారు. మనం సంపాదించిన ధనం ఒక రోజు మనం చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుడు సంపాదించుకున్న ఈ ధనము ఎక్కడికి పోదు. దేవుడు సంపాదించుకున్న మనబడిన ఈ ఐశ్వర్యం ఎక్కడికి పోదు. ఆయనతో పాటు యుగ యుగాలు ఆయన యొద్ద మనము ఉండబోతున్నాము. 2 కొరింథీయులకు పౌలు రాసిన తన తొలి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుండి మాటలు రాయబడి ఉంటాయి. అందరిని తీనివ్వండి. పౌలు కొరింథీయులకు రాసిన తన తొలి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో సంపూర్ణంగా స్థిరపరచబడి ఉన్నందున ఆయన యందు మీరు ప్రతి విషయములలో, అనగా సమస్తమైన ఉపదేశములలోనూ సమస్త విషయమైన జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులు అయితిరి గనుక ఏ కృపావరములో లోపం, మీకు ఇయ్యబడిన కృపావరములలో దేని యందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, 2వ రాకడ కొరకు ఎదురు చూచుచూ ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు, రాబోయే గడియందు మీరు సంపూర్ణమైన నిరపరాధులై పరిశుద్ధులై నీతిమంతులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మలను స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. చదవబడినటువంటి ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికలో తెలియపరిచే విషయం ఏమిటంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడి ఉన్నందున ఆయన యందు మీరు ప్రతి విషయములలో, అనగా నెంబర్ 1 ఉపదేశం అందించేటప్పుడు ఉపదేశము పొందే విషయములోనో, జ్ఞానవాక్యము మీకు అందించే విషయంలో, జ్ఞానము మీరు పొందుకునే విషయములోనో మీరందరూ కూడా ఏమై ఉన్నారంటే ఐశ్వర్యవంతులై ఉన్నారు. చాలు, మీరేమై ఉన్నారు? ఐశ్వర్యవంతులై ఉన్నారు. ఎందుకు ఐశ్వర్యవంతులు మీరు అయ్యారు అనంటే ఆయన ధనవంతుడు. 8వ అధ్యాయం 1 కొరింథీ 2వ కొరింథీ పత్రిక 9వ వచనాన్ని మీరు గమనిస్తే ఇట్లా రాయబడి ఉంటుంది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని చెప్పి ఆయన మీ నిమిత్తము దరిద్రుడుగా మారాడు. ఒక బీదవాడుగా, ఒక ఎన్నిక లేని వాడుగా, ఏమీ లేని నిరాదాయమైన వాడిగా వచ్చి ఇక్కడ చాలా సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకునే పనులో ఎలా సంపాదించే, ప్రాణము పెట్టి మరి సంపాదించుకున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు మీ సొత్తు కారు. కాబట్టి మీరు మీ దేహములతో దేవుని మీరు మైపరచాలి. మీదట ఆయన ఎంతగా నిన్ను నన్ను సంపాదించేదంటే, కష్టపడటం ఒక ఎత్తు. కొన్ని సందర్భంలో భర్త కష్టపడినా, లేకపోతే వయసు వచ్చినటువంటి మగబిడ్డలు చదువుకునే వరకు పక్క పనికి వెళ్ళి మళ్ళా రాత్రి వచ్చి ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉన్నప్పుడు ఆ చెయ్యి వణుకుతూ, ఒకవేళ ఎగ్జామ్ పేపర్స్ రాస్తుంటే తల్లి పాలో ఏదో ఫ్రూట్స్ తెచ్చి పిల్లడికి ఎలా ఇచ్చేటప్పుడు ఆ చెయ్యి వణుకుతుంటే ఆ తల్లి ఏంట్రా చెయ్యిలా వణుకుతుంది, ఇలా తిప్పు బాబో అనేటప్పటికి ఆ చేతంతా కూడా పొక్కులు వచ్చేసేసేసి ఒకరి కాయలు కాసేసేసి, చదువుకున్న పిల్లడే, కుటుంబ ఆర్థిక స్థితిని బట్టి భర్త లేడు, తండ్రి లేడు, తల్లి బలహీనురాలు, ఒక పక్క చదువుకుంటూ మరొక ప్రక్క పిల్లవాడు కష్టపడడానికి వెళ్ళినప్పుడు ఆడి చేతులు బరువైన మోసాయి, కొన్ని గాయాలు అయ్యాయి. అయినా సరే ఇంటికి వచ్చి రాత్రిపూట 12 గంటల మళ్ళీ వాడు ఎగ్జామ్ మరుసటి రోజు ప్రిపేర్ అవ్వడం రాసుకున్నప్పుడు ఆ చెయ్యి వణుకుపోతున్న టైంలో తల్లి చూసి దగ్గరికి వెళ్ళి చెయ్యిలా తిరగేసి చూసేసరికి ఆ చేతికి గాయాలుంటే తల్లి తట్టుకోలేదు. ఆ చేతికి చిన్న గాయాలు, రక్తం, చిన్న చర్మ ముక్కలు ఇలా ఊడిపోయి, మరి బాబు ఏంటి ఇదంతా కూడా అన్నప్పుడు, ఏం లేదమ్మా పొద్దున్న పనికి వెళ్ళాను కదా, కొంచెం పని ఎక్కువైంది, కొత్త సరుకు వచ్చింది, మా యజమానుడు మోయమన్నాడు,
2 పనులు రాలేదు, అవన్నీ మోయటం వల్ల చాలా లేట్ అయిపోయింది, ఒకటైతే పెట్టి జారిపోయింది. దాన్ని చూసి తల్లి చాలా బాధపడుతుంది. అయితే చేతికి అయినటువంటిది చిన్న గాయం వల్ల వాడు ఏం సంపాదించాడంటే కొంత జీతం తెచ్చి వాడు అమ్మకి ఇస్తాడు. ఈరోజమ్మా ఎక్కువ పని చేసినందుకు జీతం డబుల్ ఇచ్చారు, ఇదిగోనమ్మా అనొచ్చు. మరి డబ్బు సంగతి పక్కన, ముందు నీ చెయ్యి బాగోదు కదా అంటారు తల్లి. అంటే ఆ చెయ్యి అంత గాయమైనందుకు ఆ పిల్లవాడికి 2 జీతం ఎట్లా వచ్చినదో, మరి చేతికి చిన్నపాటి రక్కుకుంటేనే అంత జీతం వచ్చినప్పుడు ప్రాణము పెడితే ఇంకెంత జీతం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేసే చోట అకాల మరణం పొందుతుంటారు. ఒక మేస్త్రి దగ్గర పనిచేస్తే పైనుండి పడిపోయి కింద పడిపోయి చనిపోయినా, అది ఏ పని, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పని చేస్తుంటాడుగా చచ్చిపోతే ఆ ఇంటి వారు ఖచ్చితంగా ఎలాగడిగినప్పుడు అతనికి వాల్యూ కట్టి, అమ్మా చనిపోయినా నీ భర్తని మీతో 10 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేమమ్మా. ఇంకా వచ్చిన వాళ్ళు అంటారు, సర్లేమ్మా మనిషి పోయాడు, రోడ్డు మీద చచ్చిపోతే మాత్రం ఎవరు మనకి ఇస్తారు, గుండెపోటు చచ్చిపోతే మాత్రం ఎవరు మనకి ఇస్తారు, ఓన్లీ పనిలో చచ్చిపోయాడు కాబట్టి ఇంకా 10 లక్షలని నీకు ఇస్తున్నారు, పిల్లలతో పాటు తీసేసుకో తీసేసుకో తీసేసుకో. జీవితంలో వాడు 10 లక్షలు చూసే వారైతే కాదు, కానీ అతని మరణము ఆ ఇంటి వారికి ఏం తెచ్చిపెట్టిందంటే దాదాపు, నేను చెప్పింది ఇంకా తక్కువే, కొంతమంది 50 లక్షలు సంపాదిస్తారు. వెంటనే ఎల్ఐసి బాండ్స్ అవన్నీ కూడా మార్చుకుంటే అతని పేరే ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి దాదాపు ఒక 50 లక్షలు ఉండొచ్చు, ₹1 ఉండొచ్చు, 2 కోట్లే ఉండొచ్చు. అంతవరకు భేద స్థితిలో ఉండేటువంటి వారు అతడు మరణించాడన్న విషయం చెప్పేసరికి అతడు సీక్రెట్ గా దాచిన ఎల్ఐసి ఎక్కడెక్కడో తన లైఫ్ ఇన్సూరెన్స్ సందర్భంగా దాచిన డబ్బంతా బయట తెచ్చేసరికి అది లక్షల కోట్లలో రూపు మారిపోవచ్చు. ఇంటివారు అంటారమ్మా, మీ జీవితంలో ఆయన బతుకుంటే ఇంత డబ్బు చూస్తారమ్మా అంటే, చచ్చిపోయాడని నేను తప్పుపడతాను అనుకోకండి రా తల్లి, నిజంగా ఆయన చనిపోవటాన్ని బట్టే కదా ఈరోజు ఇల్లు కట్టుకున్నారు మీరు. 2 ఆడపిల్లలకి నువ్వు పెళ్లి చేసావంటే ఆయన చనిపోవటం బట్టి వచ్చిన డబ్బు వల్లే కదా. ఆయనే కనుక బ్రతుకుంటే మీరు ఇంకా తాటికింట్లోనే అలాగే ఉండేవారు కదా. అంటే చనిపోయాడని నేను తప్పుపడతాలేదురా తల్లి అని అన్నప్పుడు అవతలవిడి, అవునండి పెళ్లి గారు మీరు చెప్పింది కూడా కరెక్టేనండి, ఆయన ఉంటే ఏ పూట కాకపోతే జీతం తెచ్చేవారు, కానీ వెనక ఎంత డబ్బు అయినా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాడని అసలు మాకు ఇంతవరకు తెలియదండి. కానీ అకాలంగా ఆయన రోడ్డు యాక్సిడెంట్ అయి చనిపోతాం, అవతల వాడు తాగేసి వచ్చి గొప్ప జమీందారు కొడుకంటే తాగేసి వచ్చి గురిదేయటం, తద్వారా వాళ్ళ తరపు నుండి ఎంత డబ్బు వచ్చింది, ఏం దాచిన డబ్బు ఎంత వచ్చింది. సొంత ఇల్లు కావాలని కోరుకున్నాం, కానీ ఎప్పుడు నా జీవితం ఇల్లు కట్టుకుంటాం అనుకోలేదు. నిజంగానే ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బుతోటే ఇల్లు కట్టాము, 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి ఒక దారి చేశాము. అంటే చేతికి చిన్న గాయం అయితే వచ్చిందే 2 జీతమైనప్పుడు, మరణించినప్పుడు వచ్చినటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పదంటే, నిన్ను నన్ను కూడా సంపాదించుకున్నాడు ఆయన, నిన్ను నన్ను కూర్చుకున్నాడు ఆయన. మనమే దేవునికి గొప్ప ఐశ్వర్యం, మనమే దేవునికి గొప్ప ధనమై ఉన్నాం. ఈ ధనమును సంపాదించుకోవడం కొరకు, ఈ ఐశ్వర్యము ఆయన చేజిక్కించుకోవడం కొరకు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, పరలోక అంతస్తును విడిచిపెట్టి ఈ లోకానికైనా రిక్తుడిగా వచ్చి చావు నొంది మనం సంపాదించుకున్నాం. ఈ కారణం చేత ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆయన చేతుల్లోకి వచ్చి పడ్డాము, పడిన తర్వాత ఇప్పుడు మనం ఎవరంటే ఐశ్వర్యవంతులం అవ్వాలట. మనం కూడా ఏం ఐశ్వర్యవంతులు అవ్వాలి? దేని మీద 4 స్లాబ్లు వేయటం కాదు. 10 తులాల బంగారం ఉంటే దాన్ని 1000 తులాల బంగారంగా నేను మార్చుకోవటం కాదు. ఏ విషయంలో నేను ఐశ్వర్యవంతుడిని అవ్వాలి, ఏ విషయంలో గొప్ప వ్యక్తిని నేను అవ్వాలి అని అంటే, ఉపదేశము పొందుటలోను, చెప్పండి, ఉపదేశము పొందుటలోనో, సమస్తమైన జ్ఞానములోను ఉపదేశములోను మీరేమవ్వాలంటే ఐశ్వర్యవంతులైతిరి. చూడండి, అక్కడ 6వ వచనం అనుకుంటా ఆ మాట వ్రాయబడినది. మీరు ప్రతి విషయములలో అనగా సమస్త జాగ్రత్త యందును, ఆ మాట కాదు, 1 కొరింథీ పత్రిక నేను చదువుతూ ఉన్నాను. సమస్తమైన ఉపదేశములోనూ సమస్తమైన జ్ఞానములోనూ మీరు ఐశ్వర్యవంతులైతిరి. ఆల్రెడీ మనం అయ్యాము. కాబట్టి ఈ ఐశ్వర్యం వేరు,
మొదటి మీకు చెప్పాను, 2 రకాల ఐశ్వర్యాలు, 2 రకాల ధనాలు. ప్రతి మనిషి కూడా ఇహలోక సంబంధమైన ధన విషయంలో, ఐశ్వర్య విషయంలోనే పోకలాడతాడు తప్ప క్రీస్తు ద్వారా దొరికే ఐశ్వర్యం, క్రీస్తు ద్వారా దొరికే ధనం, ఎందుకంటే ఆయన విలువ పెట్టి మనం కొనుక్కున్నాడు కాబట్టి మనం విలువైన పాత్రలమయ్యాం. నిన్నటి వరకు బంగారు షాపులో ఉన్న ఆ నక్లీస్ డబ్బు పెట్టి మనం వెళ్ళి కొనుక్కున్నాం. అక్కడ షవకారి చేతుల్లో ఉండేటువంటి ఆ బంగారం ఈరోజు మన బీరువాలోకి వచ్చి కూర్చున్నది. మన ఇంటికి వచ్చిన బంగారం తక్కువైందా? నో, ఖరీదైందే. ఎందుకని ఖరీదైంది? ఖరీదు పెట్టి మనం కొనుక్కున్నాం కాబట్టి. చెప్పండి, దాని ఖరీదు ఒక 3 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 50 లక్షలు కావచ్చు. ఆ బంగారం డైమండ్స్తో పొదిగించబడిన పెద్ద హారం కావచ్చు, అది ₹1 కోటి కావచ్చు. అది కొనుక్కొని ఏం చేసేప్పుడు మన ఇంటి బీరువాలో పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్నటువంటిది చెత్త, పనికిరానిది అందామా, విలువైంది అందామా? ఎందుకు విలువైందంటే ఆల్రెడీ మనం విలువ పెట్టి దానిని కొనుక్కున్నాం కాబట్టి అది విలువ గలది. ఆ మాటకు వస్తే క్రీస్తు మనలను విలువ పెట్టి మనను కొనుక్కున్నప్పుడు సంపాదించబడిన మనం ఎవరము? మనం విలువైన వారు. ఈ ప్రపంచంలో మనకంటే మించిన ధనము లేదు, మనకంటే మించిన ఐశ్వర్యము కూడా లేదు. కాబట్టి మనమే విలువైన ధనము, మనమే విలువైన ఖరీదైన ఐశ్వర్యమై ఉన్నాము. అయితే ఐశ్వర్యం కలిగిన మనము, ధనము కలిగినటువంటి మనము శాశ్వతమైన ఐశ్వర్యవంతులుగా మనం ఉండాలి అనంటే, బంగారము నల్లబారకుండగా ఉండాలంటే దానికి భద్రత, అలాగనే కాగితం ఎప్పుడు మసిపారిపోకుండా కదా, ఎప్పుడు తెల్లగా నీట్గా ఉండాలంటే దానికి ఎట్లా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయో, మనము కలిగిన ఈ ఐశ్వర్యం, క్రీస్తు అనే ధనవంతుడైన ప్రభుని కలిగి ఉన్నాం. క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని మనం పొందుకొని మనం ఐశ్వర్యవంతులం అయితేవి కాబట్టి ఈ ఐశ్వర్యాన్ని నిరంతరము నిత్యము కాపాడుకోవాలి అనంటే, నెంబర్ 1 ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను మీరేమవ్వాలంటే ఐశ్వర్యవంతులు అవ్వాలి. ఈనాడు జ్ఞానములు చాలా సున్నా, ఏమీ లేని వారు. ఏదైనా మాట్లాడితే వారికి దైవ చిత్తానుసారమైన జ్ఞానం చాలా మందిలో కనబడదు, వాక్యానుసారమైన అనుభవం ఉండదు. ఏదో 4 గబగబ మాటలు మాట్లాడేచ్చు తప్ప అది ఎంతవరకు దేవుని మాటకు సమపాళ్ళుగా తోచబడినటువంటి సమయోచితము గలదని గ్రహింపు చాలా మందికి ఉండదు. అందుకు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఉపదేశము పొందుటలో నువ్వు గొప్ప ఐశ్వర్యవంతు వ్యక్తి కావాలి. ఎప్పుడు నాకు ఉపదేశము దొరుకుతుందా, ఎప్పుడు నాకు ఉపదేశం దొరుకుతుందా, ఎప్పుడు నాకు ఉపదేశం దొరుకుతుందని ఆ కుతూహలంతో, ఆ ఎదురు చూపుతో ఏడ్చే పసిబిడ్డకు ఎక్కడో కాలువ దగ్గరికి వెళ్ళి కొండట్టుకుని వెళ్ళి నీళ్లు తేడానికి వెళ్ళిన తల్లి, ఉయ్యాలు ఏడుస్తున్న పిల్లడు, ఆ ఏడుపు ఏంటి? తల్లి స్తన్యం వాడికి దొరికే వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఎప్పుడు వస్తుంది మా అమ్మ, ఎప్పుడు ఇస్తుంది పాలు? ఆ ఏడుపు 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 ఎప్పుడు దాకా ఉంటుందంటే ఆ తల్లి రావాలి, కొండ నెత్తి మీద ఉన్న కొండ పక్కనెట్టాలా, ఉయ్యాలో ఉన్న పిల్లోడిని తీసుకోవాలా, తన స్తన్యము పాలు ఇవ్వాలా. ఆ ఏడ్చే గుక్క పెట్టిన ఏడుపు అప్పుడు వాడు ఆపాలి. అదే క్రమంలో ప్రభువులో మనము కూడా ఎంతటి ఐశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే, ఎప్పుడు ఆయన వాక్యం నాకు దొరుకుతాదా, ఎప్పుడు ఆయన ఉపదేశం నాకు దొరుకుతాదా, ఎప్పుడు నేను ఆయన సన్నిధిని కనబడుదునా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నమస్కారము చేస్తున్నా, దేవుని మందిరానికి నేను ఎప్పుడు ఎక్కిపోవుదునా, ఆయన వాక్యం ఎప్పుడు నాకు దొరుకుతుందనేటువంటి ఈ కుతూహలము ఎవరి జీవితంలో ఉంటారో వారు మాత్రమే ప్రభు చేత నిజముగా కొనబడిన దైవిక ఐశ్వర్యవంతులు. చెప్పే వాక్యము తీరు ఒకటై ఉంది, మన జీవన విధానము నడవడిక మరొక క్రమములో ప్రయాణం చేస్తే గనుక వాక్యానికి మనకు ముడిపడనప్పుడు, వాక్యానికి మనము సరితోగలేనప్పుడు వాక్యం ఒక దారిలో వెళ్ళిపోతుంది, మనం మరొక దారిలో వెళ్ళిపోతాం. అసలు వాక్యానికి మనకు సంబంధం లేని జీవితాన్ని మనం జీవిస్తుంటాం ప్రియులారా. కాబట్టి మీరు సమస్త ఉపదేశమందును సకల ఐశ్వర్యము కలిగేటువంటి జ్ఞానం విషయంలో కూడా మీరేమవ్వాలి? రోజు రోజుకంటే ఐశ్వర్యవంతులవ్వాలి. ఇహలోక ఐశ్వర్యం ఎలాంటిది? సామెతల గ్రంథం 23వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ వాక్యములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయము నీకు కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు నీ మనసు నిలపడం తోటనే అది లేకపోవను. నీవు దానిని నిత్యముగా రెక్కలు ధరించిన పక్షి వలి అది
ఎగిరిపోను. పై మాట ఏంటది? ఐశ్వర్యము. చెప్పాలి ఏంటది? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. అంటే ఈ లోకంలో చాలా వరకు ఈ లోకంలోనే మహారాజులా బతికేయాలనుకుంటా. నో, నిత్య జీవులు మహారాజులా మనం బ్రతకాలి. ఈ లోకంలో దరిద్రులుగా మనం బ్రతికినా పర్వాలేదు, అంటే పేదవారిగా బతికినా పర్వాలేదు కాక, సవిచాలని ఆహారంతో ఒక కాలం గడిపేసినా పర్వాలేదు కాక, కడుపు నిండా ఆహారం తిన్నవాడికి చావు ఉంది. అర్ధాకలతో రోజంతా జీవితకాలం అంతా జీవించేవాడు కూడా అదే చావు ఉంది. 3 పూటలు తింటున్నానని అర్ధాకలతో బతికేవాడి కంటే ఎక్కువ కాలం బతికింది లేదు. అందరికంటే నేను 1 పూటే తింటున్నాను కదా అని అనుకుంటే అందరికంటే తక్కువగా బేగా చచ్చిపోయిన సందర్భం కూడా లేదు. చాలా మంది అంటారు, 1 పూట తిన్నవాడు యోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 3 పూటలు తిన్నవాడు రోగి. 1 పూట తిన్నవాడు యోగి అంటే ఒక యోగి, వారి శరీరం చాలా బాగుంటాయి. యోగా చేసిన వారు లేకపోతే సాధువులు ఎలా ఉంటారంటే చాలా నిగ్రహశక్తి అలాగా ఉంటారు. అంటే అలా ఉంటారు కాబట్టి మీరు అలా ఉండిపోమని కాదు. బైబిల్ ఏం చెప్తుంటే నా సాధువులను కాపాడు అనే మాటకు అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో దూరంగా ఉండటం. కళ్ళ ముందు ఎన్నో పెట్టేస్తారు, దయచేసి అమ్మా తినలేదు, ఇది సింపుల్గా నాకు సరిపోతా చాలు. అంటే ఎంత నువ్వు తక్కువగా తింటే నీకు అంత మంచిది. అలాగే ధనము కూడా ఎంత తక్కువగా నీకుంటే నీకు అంత మంచిది. స్నేహం నీకు ఎంత తక్కువగా ఉంటే నీకు అంత మంచిది. సమాజంలో పలుకుబడి నీకు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఖర్చులు ఎంత తక్కువగా నీకుంటే అంత మంచిది. అంటే అన్ని విషయంలో తక్కువ 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 తక్కువ. ఏదో అభిమానంతో కంచ నిండా పెట్టేస్తారు. వాడు అభిమానం చూసి నిన్ను పాడు చేసుకోలేవు కదా, నీ కడుపును పాడు చేసుకోలేవు కదా. కాబట్టి అమ్మ ఇవన్నీ తీసేయండి, నాకు సింపుల్గా ఈ కొద్దిపాటి భోజనం సరే, 1 పండు సరిపోతాను, 1 ఫలంతో నేను అడ్జస్ట్ అయిపోతాను, 1 జామ పండు సరిపోతుంది ఈ పూటకి నాకు అని ఎలాగైతే అది తగ్గించుకోవడానికి మంచిది. ముందు కదా అని పొలోమని తినేస్తే అరగలేక మనం తిరిగి చచ్చిపోవాలి. అందుకు సాధువు అనే మాటకు అర్థం ఏంటంటే తగుమాత్రము తినవారు, తక్కువగా తినవారు అని ఆ మాటకు అర్థం. ఆ మాటకు నిగ్రహ శక్తి గలవారు. ఏదో ఉందని చెప్పి ఇది మంచి అవకాశం, మళ్ళీ రేపు రోజు నాకు దొరకదేమో, ఇప్పుడే డిబీలో పడేస్తే బాగుంటుంది అని అనుకుని తినేటి కక్కుర్తుపడి కదా, నాకు దొరకకపోయినా పర్వాలేదు, ఎప్పుడు ఉన్నది ఇంతైనా నాకు చాలు అని చెప్పి దాని మీద ఏకాగ్రత పెట్టేటువంటి వారు. కాబట్టి ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. అట్టి అభిప్రాయం ఒకవేళ నీ మనస్సులో ఉన్న దానిని వెంటనే విడిచిపెట్టి, అలా కాకపోతే అది పక్షి రెక్కలు ధరించి ఎగిరిపోఉన్నట్లు నువ్వు సంపాదించి దాచిపెట్టిన ధనమంతా ఐశ్వర్యం అంతా ఎగిరిపోదు. కాబట్టి ఈ ఐశ్వర్యం గొప్పది కాదు, ఈ ఐశ్వర్యం ఎగిరిపోతుంది. జ్ఞానము యొక్క ఐశ్వర్యము నిత్యము ఉంటుంది. అలాగనే బుద్ధివాక్యము గల ఐశ్వర్యం మనలో నిత్యము ఉంటుంది. ఉపదేశములోనూ జ్ఞాన విషయములలోనూ మీరు ఎల్లప్పుడూ ఐశ్వర్యవంతులైతిరి. అంటే ఈ ఉపదేశం సంపాదించుకోవటానికి, అంటే డబ్బు సంపాదించడానికి కూలి పనికి ఎట్లా వెళ్తారు, ఈ ఉపదేశము సంపాదించుకోవటానికి, తద్వారా జ్ఞానవంతులు అంటే ఐశ్వర్యవంతులు అవటానికి ఈ ఉపదేశం మనకు కావాలి. ఈ జ్ఞానైశ్వర్యం మనకు అవసరమై ఉన్నది. యేసు ప్రభువే నెంబర్ 1 ఐశ్వర్యవంతుడు. ఎఫెసీ పత్రిక తొలి అధ్యాయాన్ని మీరు చదవగలిగితే కనుక ఎఫెసీ పత్రిక 7వ వచనములు ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటారు. దేవుని కృప మహాదైశ్వర్యం. చెప్పండి, దేవుని కృప ఐశ్వర్యం. మహదైశ్వర్యం అనొచ్చు, మహాదైవిక ఐశ్వర్యాన్ని విడదీసి కూడా చదవచ్చు. మహదైశ్వర్యం అనే మాట రాయబడింది అక్కడ. అనగా దేవుని యొక్క మహాదయగలిగిన ఐశ్వర్యము. ఇంకా చక్కగా మనం చదువుకోవచ్చు. అనగా యేసుక్రీస్తు నందు ఆ ప్రియుని యందు, అనగా ఆ ప్రియమైన ప్రభు యొక్క రక్తమునందు మనకు విమోచనం, అనగా మన అపరాధములకును క్షమాపణ కలిగేసి, అంటే బాకీ తీరిపోయింది. చెరలో ఉన్న వారికి విడుదల వచ్చేసింది. జైల్లో ఉన్న ఖైదీకి బయటికి వెళ్ళిపో బాబు, నీ డ్యూటీ అయిపోయింది, ఇంకా నీ శిక్ష పూర్తి అయిపోయింది, నీకు వెళ్ళిపోవచ్చు. ఇంకో పెద్ద ఆయన వచ్చాడు, నీ స్థానంలో జామీ ఇచ్చాడు, ఆయన జామీదారుడు జామీ ఇచ్చాడు, సంతకాలు పెట్టాడు, నీకైతే శిక్ష లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఒక చెరలో ఉన్నటువంటి వాడి జీవిత ఖైదీకి విడుదల దొరికితే ఎట్లా ఉంటుందో,
కడుపు నిండా తినేసాము, బిల్లు కట్టలేదు, పరసిపోయింది. ఎవరో వచ్చి మన స్థానంలో బిల్లు కట్టేశాడు, రుణం తీర్చేశాడు ఆయన. అది ఎట్లా ఉంటారో సరిగ్గా ఈ మాట అదే. ఆ 6వ వచనములో ఏం చదివారు మీరు? దేవుని యొక్క మహాదైశ్వర్యము అనగా ఆయన ప్రియుని యందు అనగా ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధముల నుండి అపరాధములకు ఏం కలిగినది? క్షమాపణ కలిగినది. అంటే ఇక మాల్ షాపులు లేకపోతే బంగారు దుకాణంలో ఉన్న బంగారు మన చేతుల్లోకి ఎట్లా వచ్చింది? డబ్బు పెడితే దాని ఖరీదు 50 లక్షలు. ఆ హారం తెచ్చి అలా మన చేతిలో పెట్టారు. డబ్బు మనం వాడికి ఇచ్చేసాము, వాడి చేతిలో హారం తెచ్చి అది విలువైంది. ఎలాగైతే తీసుకెళ్ళి జాగ్రత్తగా మనం భద్రపరుచుకుంటాం. ఇప్పుడు క్రీస్తు మనలను కొనుక్కొని మనలను కని మనలను విమోచించి తన ప్రాణము యొక్క ధనము ద్వారా మనకు వెల చెల్లించి ఎక్కడో బందీఖానాలో ఉన్న మనలందరినీ విడిపించారు. ఈరోజు మనకు ఆయన జాగ్రత్తలు నేర్పిస్తున్నాడు. ఆయన బంగారమా నువ్వు జాగ్రత్త. ఎవరు ఖరీదైన బంగారం పెట్టుకొని ఏదో సంబరాల ఉత్సవాలు జరిగే చోటికి చిన్న పిల్లలకి ఒక ఒంటి నిండా 10 హారాలు వేసి పంపిస్తే ఎలా ఉంటుంది? పిల్లలను కిడ్నాప్ చేసేస్తారు. ఆ బంగారం ద్వారా బిడ్డను కూడా చంపేయచ్చు. అంటే ఎంత జాగ్రత్త! దానివల్ల నీకు ప్రాణాపాయం ఉంటుంది. ఎప్పుడు ధరించాలో అప్పుడే ధరించాలి. అప్పటి వరకు ఎలా ఉండాలంటే భద్రంగా జాగ్రత్తగా ఒక బీరువాలో పెట్టుకోవాలి. అది ఎలాగో మనకు కూడా చాలా విషయాలు షరతులు, చాలా విషయాల్లో మనకు జాగ్రత్తలు మనకు అవసరం. ప్రతి దాంట్లో మనము తలదోర్చకూడదు. ప్రభువులోకి వచ్చిందట అన్ని నాకే కావాలని ప్రతి దాంట్లో మనము చేపెట్టకూడదు. మనకు దేవుడు చూపించిన సూటిగా ఉన్న మార్గంలో మనం ప్రయాణం చేయాలి. మనకు అక్కరు కాని దాంట్లో మనం మాట్లాడద్దు. మనకు సంబంధం లేని దాంట్లో ఎప్పటికీ మనము తలదోర్చవద్దు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడ్డా. ఊరికే శిక్షకు ఎందుకు మనం గురవ్వాలి? బాబు మీరు చూసారా ఈ చావు? మీరు రెండు ముందు జీవిక్కడ పోలీస్ స్టేషన్ కదండి అంటే నేను అంత దూరం చూశాను అంటే ఆయన వచ్చాడు ఇలాగ. అదేనయ్యా అన్ని చెప్తే నువ్వురా. లేదండి నేను మా మదర్ హాస్పిటల్లో ఉన్నారు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. కుదరదయ్యా ముందు జీవికు. నేనంటే అంతగా మన ఇరుకులో ఇరుకుపోవాలి. మనం ఎందుకు వచ్చింది మనకి? మన పని ఏదో కామ్గోయింగ్, మనం మౌనంగా మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప అన్నిట్లో తలదూర్చడం, ప్రతి దాంట్లో మనము వేలు పెట్టడం మనకు సబువైన విషయము కాదు. ఎక్కువ శాతం ప్రతిరోజు సమస్యల్లో ఎవరుంటారో తెలుసా? ఒకే ఒకరు ఉంటారు, వివాహాలు కుదుర్చేవారు. ఒక ఆయన నాతో అన్నాడు, డైలీ ఫోన్ లేనట, డైలీ సమస్య, డైలీ ఎవరో తిట్టలేనట. నేనంట నా డ్యూటీ నీకెందుకు, ఆ డ్యూటీ నీకెందుకు, మానేసుకోవా అంటే అలవాటు అయిపోయిందయ్యా. ముందు వెళ్తాం, ఫోటో తీసుకుంటాం, 1000 రూపాయలు వంట జీవితం ఖర్చులు సరిపోతాయి. ఎలాగా ఎప్పుడుకో సంబంధం చూస్తాం, వాళ్ళని కలిపేస్తాం. ఇటువైపు పర్సంటేజ్ వచ్చేస్తుంది, అటువైపు పర్సంటేజ్ వచ్చేది. బాగుంటే పర్వాలేదు, అప్పుడు మాకు భోజనం పెడతారు. పెళ్ళైన తర్వాత నేను ఒక నెల 2 నెలలు కలిగి ఇడిపోతే కనుక ఆ సచ్చినోడేడి, ఆ దుర్మార్గుడేడి, ఆడేడి ఈడేడి బాబు తెగ ఫోన్లు వచ్చేస్తాడు. అరే బాబు నువ్వు తీసుకున్న డ్యూటీ ఏ మంచిది కాదురా బాబు. ఇలాగ కొందరు జీవితాల్లో మనం చూస్తుంటాం. ఏంటంటే ప్రతిదీ నాకే కావాలనుకుంటారు, ఇటు పర్వాలేదని సమర్థించుకుంటారు. అన్ని ప్రభువులోకి వచ్చిన తర్వాత పనిని కూడా జాగ్రత్తగా వెతకాలి. అంటే ప్రభు పనికి ఆటంకం కాని పనే మనకు కావాలి. ప్రభు దారికి అభ్యంతరము లేని దారిలోనే మనం ప్రయాణం చేయాలి. అన్ని దారిలే కదని చెప్పి ఏ దారిలో పడితే ఆ దారిలో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డల ముందు మనం ప్రశాంతంగా ఉండాలి, చాలా పీస్ఫుల్గా ఉండాలి. దైవిక చింత మనలో ఉండాలేమో తప్ప భౌతిక చింత బరువు తెచ్చి నెత్తి మీద మనం పట్టుకోకూడదు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి, ప్రతిరోజు అక్కడికి వెళ్ళి నిలబడి, ప్రతిరోజు అంతవరకు మనము తెచ్చుకోకూడదు. నాకున్న దాంతో సరిపోతాను. ఫ్రెష్గా మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. కలిగిన దాంతో మనము తృప్తిపరచబడే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ప్రభు లోనికి వచ్చిన తర్వాత నువ్వు నేను సంపాదించుకోవాల్సినవి చాలా ఉన్నవి. అదేంటంటే ఉపదేశమును సంపాదించుకో, జ్ఞానమును సంపాదించుకో, పరిశుద్ధతను సంపాదించుకో, వివేకమును సంపాదించుకో. మొదలు ఇవన్నీ కలిపితేనే గొప్ప ఐశ్వర్యము. భౌతిక ఐశ్వర్యం రెక్కలు ధరించి ఎగిరిపోతాదేమో, కానీ దేవుడు సంపాదించిన అసలైన ఐశ్వర్యాన్ని పడిన మనము ఆయనతో నిత్యము ఉండబోతూ ఉన్నాం. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదివితే కనుక చూడండి. ఎఫెసీలకు అపోస్తలుడైన పౌలు 6వ వచనం, క్రీస్తు యేసునందు
చదవండి. ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన ఆయన మహాకృపా మహాదైశ్వర్యము రాబోయే నిత్య జీవం విషయములో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనము ఆయనతో సమానంగా పునరుద్ధానమై లేపబడిన వారమై పరలోకమందు ఆయనతో కూడా చుండబెట్టబడబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే ఎంతటి ఐశ్వర్యవంతులుగా చేసాడండి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయి హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోయి నేను ప్రధానమంత్రితో కూర్చుంటానంటే నీకు నాకు అర్హత దొరుకుతుందండి. అలాంటిది సకల రాజ్యాలకు దేవుడైనటువంటి ఆయనతో కూర్చుంటున్నామంటే అది ఎంత గొప్ప ఐశ్వర్యవంతులు మనము. రాబో యుగములలో ఆయన మహిమలో మనం ప్రవేశపెట్టబడి క్రీస్తునకు వలె పునరుద్ధానుడై సమాధిలో నుండి సజీవుడిగా 3వ రోజు బయటకు వచ్చినట్లు ఒకరోజు మనము కూడా మృతులలో నుండి బయటకు రాబోతాము. ఇంకా మనం మృతి పొందలేదు, త్వరలో మనం చనిపోతాం. మన పూర్వీకులు చనిపోయారు, మనము కూడా మృతి పొందుతాము. ప్రభు రాకడికి మనం పితరులు లేస్తారు, అప్పుడు మృతి పొందిన మనము కూడా వారితో పాటు లేస్తాము. లేపబడినటువంటి మనల్ని అక్కడే ఉంచాడు, సమాధిలో ఉంచాడు. సజీవుడైన ఆయన రాజ్యములో మనలను నిలవబెట్టుకోబోతున్నాడు. అంటే ఎంతటి ఐశ్వర్యవంతులుగా మనలను చేస్తే గొప్ప ధనవంతుడైన దేవుడి దగ్గర మనం కూర్చోగలుగుతాము. ఆలోచన చేయండి. అందుకంటే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా చేత రక్షించబడిన భూమి మీద అసలు నిన్ను పోలిన వారు ఎవరంటూ ఉన్నారా? ఎవరు లేరు. ఆయన చేత రక్షించబడిన నీ జీవితం ధన్యము, నీ జీవితం సౌభాగ్యము. కాబట్టి దయచేసి ఏదో నాకు లేదని చింతకు గురి కాబాకండి, ఏదో నాకు లేదని నిరాశకు గురి కాబాకండి. అయ్యో 2000 అనుకున్నాను 2024 అనుకున్నాను ఏమీ లేదు. ఏదో మళ్ళీ దరిద్రం, ఏదో మళ్ళీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం, నా జాతకం ఏంటో, నా బతికేంటి, ఈ సంవత్సరం కూడా అలాగే తగలడుతుందేమో అలాంటి భావాలతో మీరు ఉండబాకండి. నీకు ఏది జరిగినది నీ దేవుడికి తెలుసుంటే జరుగుతుందని నమ్మండి. 2, నీ మేలు కోరి దేవుడు చేస్తున్నాడని నమ్మండి. కొన్నిసార్లు గాయమైంది, ఫ్రెండ్ రమ్మన్నాడు, వెళ్ళాలి. వాడు కరెక్ట్గా 8ంటికి వస్తాడు, 7ంటికి మనకి ఇంట్లో గాయమైంది గంట ముందే. ఈలోగా ఎవరైనా నేను రాలేనురా, దయచేసి కాలు చాలా బాత్రూంలో పడిపోయాను, గుచ్చుకుపోయింది కాదు, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను, 2 కుట్లు పడ్డాయి, నేను రాలేను. అదేంట్రా నువ్వు వస్తామని కారులో అందరం మేము రెడీగా ఉన్నాం, మీరు వెళ్ళొచ్చాను ఈసారి రాను. నిజంగా ఆవిడ చేసిన ప్రార్థన ఏంటో, తన భర్తకు గాయమైంది అని ఇంట్లో కూర్చొని 5గురు వెళ్ళారు కారులో, 5గురు కూడా యాక్సిడెంట్ అయిపోయారు. అందులో కూడా వీడుంటే అంటే అలా చనిపోయినంత మాత్రం వాళ్ళు బాధపడాలని కాదు, వారు దుఃఖపడడం కాదు, వారి సొంత జ్ఞానంతో వారు వెళ్ళారు. దైవ బిడ్డలం కాబట్టి ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎక్కడ అడుగు పెడితే దేవుడు మనం కాపాడగలుగుతాడు, ఏ చోటుకి వెళ్తే దేవుడు కాపాడలేడు. ఎవరితో ఉంటే దేవుడు కాపుదల మనతో ఉంటుంది, ఎవరితో ఉండక ఎలాంటి వారితో ఉంటే దేవుడు కాపుదల మనకు దూరం అయిపోతుంది. ఇది మనం గుర్తించాలి. ఇది గుర్తించాలంటే నీకు వాక్య జ్ఞానము నీకు అవసరమైంది. కాబట్టి మనకు గాయమే మూలను కూర్చోబెట్టాడు అంటే అది కూడా మనకు మేలే. పెళ్ళైంది, పిల్లలు నీకు పుట్టలేదు అంటే పుట్టకపోవటం కూడా ఒక విధంగా నీకు మేలే. ఏమో పుట్టిన కొంతకాలానికి ఏం జరుగుతుందో, నువ్వు ఒంటరిగా చనిపోతే అది వేరే విషయం. వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాలు భార్య భర్తలు అక్కడికో వెళ్ళి వస్తారు, బిడ్డ బ్రతుకుద్ది, యాక్సిడెంట్ అయిపోద్ది, బిడ్డ ఎగిరి అలా పడిపోద్ది, తల్లిదండ్రులు చచ్చిపోతారు, ఆ బిడ్డ అనాథగా ఎదగవలసిందే. కొన్ని సందర్భాలు దేవుడు కనికరించి గర్భాన్ని మూసినా ఆయనకే ఇష్టం, గర్భమును తెరిచినా ఆయనకే ఇష్టం కాక. మూయబడిన గర్భాన్ని తెరవమని పదే దేవుడి దగ్గర శోధించకూడదు. ఎందుకు ఇవ్వలేదు. మౌనం. ఇవ్వాలంటే వృద్ధాప్యంలో కూడా నీకు ఇవ్వగలుగుతాడు. శారా ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చినట్లుగా ఆ టైంలో కూడా ఇవ్వగలుగుతాడు. ఇవ్వాలనుకుంటే ఎలిజబెతు జకర్యాలకు ఇచ్చినట్లుగా కూడా ఇవ్వగలుగుతాడు. ఇవ్వకూడదు అని ఆయన అనుకుంటే కనుక నువ్వు ఎంత అరిచి ఏడ్చి కన్నీళ్ళు వచ్చిన ఆయన ఇవ్వవాడు. ఎందుకు ఇవ్వట్లంటే అందులో కూడా నీకేం మేలు ఉంది, అది కూడా నీ ప్రయోజనం కొరకే దేవుడు ఆపేడనే మనం నమ్మాలి. ఈ విధంగా జ్ఞానమును నువ్వు గుర్తించటమే మహాదైశ్వర్యం.
కొంతమంది ఎలా ఉంటుందంటే నేను పట్టిన పట్టే కావాలి, నేను అడిగిందని చేసేయాలి అనుకుంటాను. నువ్వు అడిగింది భవిష్యత్తులో నీకు నష్టం చేస్తాడేమో, నువ్వు కోరుకున్నది ఎంతో కాలం నీ దగ్గర నిలబడదు, తద్వారా నువ్వు నష్టపోతావేమో. దీని ముందు భవిష్యత్తు ఎరిగిన దేవుడు అసలు నీ చేతికి ఏది ఇవ్వకుండా ఆపేస్తాడు. అది నీకు మేలే. దీన్ని గుర్తించాలి. నువ్వు అడిగేవు, ఇవ్వలేదు, అందుకు దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇచ్చాడు కాబట్టి స్తోత్రం మాత్రం, ఇవ్వలేదు కాబట్టి నేనెందుకు స్తోత్రం చెప్పాలి, నేనెందుకు మందిరం రావాలా, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేను అడిగింది నేను ఇచ్చాడు. 2024లో ఏం ఇచ్చాడండి? ప్రభు నమ్మప్పటికి 10 ఏళ్ళు అయింది. 14లో నమ్మాను, 24 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ 2025లో తీసుకొచ్చేసాడు దేవుడు. ఏమి ఇచ్చేసాడండి నాకు అని నీకు నువ్వు అలాగా అనుకోవటము అది నీ దృష్టి ఎంతైనా మంచిది కాదు. సరైనటువంటి విమోచకుడైన ప్రభు చేతుల్లోకి వచ్చి మనం పడ్డాము. ఆయన మన పట్ల ఏది చేసినది మనకు మేలే, మనకు మంచి. 3వ అధ్యాయం ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాట మనం ఇట్లా చదవచ్చు. 11వ వచనము, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘమటి నీ ద్వారా నా ద్వారా సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు సంఘానికి తెలియపరచబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యము. చూడండి, క్రీస్తు యొక్క, చెప్పండి, ఆయన విలువైన ఐశ్వర్యం, ఆయన విలువైన ధనం. ఆ ధనముతో నిన్ను నన్ను కొనుక్కున్న మనము ధనము గలవారము, మనము ఐశ్వర్యవంతులం. జ్ఞానం ఒకవేళ నిజంగా ప్రభు జ్ఞానం నీలో లేదా, నీ అంత బుద్ధిహీనుడు బుద్ధి శూన్యురాలు ఇంకెవరో లేరు. నువ్వు ఖరీదైన బట్ట కట్టచ్చు, ఖరీదైన కార్లో మనం రావచ్చు, ఇక్కడికి ఖరీదైన నగలు ధరించవచ్చు, కానీ దైవము గురించిన జ్ఞానము కొంచెమైనా నీలో లేకపోతే అది వ్యర్థం, అది వ్యర్థం, అది వ్యర్థం. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం నీకు కావాలి. లేఖనములలో దాచబడిన మర్మయుక్తమైనటువంటి జ్ఞానం నీ హృదయంలో పొందుపరచబడాలి. అదేదో లేకుండా నువ్వు చంకలో బైబిల్ పెట్టేసుకొని నేను వాళ్ళు అడిగేద్దాను దేవుడు నాకు ఏదో ఒకటి ఇచ్చేయాలంటే అసలు ఏంటి? ఎక్కడున్నాం మనం ఏదో అడిగేస్తే ఇచ్చేయడానికి కాదు, ఏది అడగాలో అదే అడగాల. అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును అన్నాడు. నిత్యజీవం తన అడుగు వారికి కొలత లేకుండా పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఆయన దయచేవాడని రాయబడినది. కాబట్టి ఏది మనం అడుగుతున్నాం అది దేవునికి యోగ్యమై ఉండాలా, విలువైందై ఉండాలా, ఘనమైందై ఉండాలా. అందులో దేవునికి సహితం సంబంధించింది ఆయన వాట అందులో ఉండాలి, ఆయన హస్తం అందులో ఉండాలి. అదే మనకు దీవెనకరంగా ఉంటుంది. ఆయన హస్తము లేనిది మనకొద్దు, ఆయనకు సంబంధించింది కానిది మనకొద్దుగాక. కాబట్టి ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా ఈ సత్యము బయలుపరచబడినట్లు క్రీస్తు యొక్క మహాఐశ్వర్యము. కాబట్టి ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, అతి అభిప్రాయము నీకు ఉండినను దానిని విడిచిపెట్టుము. చూడండి, అదే సామెతల గ్రంథములో మరొక మాట మనం ఇట్లా చదవచ్చు. ఆ సామెతల గ్రంథం 28:8 వచనం. అమ్మా, వడ్డీ డబ్బులు వడ్డీ చేతను ఏదో పోని దుర్లాభము చేతనైనను ఆస్తిని పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాడు కొరకు తన ఆస్తిని విడిచిపెట్టేయాలి ఒక రోజు. అదనమాట అండి. చెప్పండి, వడ్డీ చేతనైనను, సెకండ్ దుర్లాభం దుర్యోచనలతో. మరి పని చేస్తే ఈ బాంబు దిగాడు పెడితే 10 లక్షలు ఇస్తారా, వస్తున్నవాడిని ఒక్క దెబ్బకు వేస్తే స్పాట్లో మనకి 50 లక్షలు చేస్తారా, పేమెంట్ వెంటనే రెడీ అయిపోయిందిరా. దుర్లాభము చేతనైనను వడ్డీ చేతనైనను తన ఆస్తిని తన ఐశ్వర్యమును పెంచుకునేవాడు చివరికి ఏం చేస్తాడంటే బేదల కొరకును ప్రభుత్వం కొరకు వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. చూస్తారు ఎవరు రావట్లేదు, ఇల్లు పాత పడిపోయింది, గవర్నమెంట్ పోలీసు వాళ్ళు వస్తారు. ఏంటి అసలు ఇంటికి ఎవరు ఏమన్నయ్యా, ఒక ఉండేవాడయ్యా, ఒక కారు ఉండేదయ్యా, ఎప్పుడు పరామర్శించేవాడు, బయట నుండి భోజనం తెచ్చుకునేవాడు, భార్య లేదు, పిల్లలు లేరు, దాదాపు అప్పుడే సంవత్సరం అయింది, కారు లేదు, మనిషి లేడు.
ఎవరి తాలూకు ఏమన్నాడు, ఎక్కడి నుంచో వచ్చేటట్టు ఇల్లు కొనుక్కున్నాడు, ఏ ఖరీదైన సామాన్ కూడా లోపల ఉన్నాయి, ఎప్పుడు కారులో వచ్చేవాడు వెళ్ళేవాడు, అంతకుమించి మాకేం తెలియదు అని ఇచ్చురు చుట్టుపక్కల చెప్తారు. ప్రభుత్వ అధికారులతో కలిసి వచ్చి ఏం చేస్తారంటే ఆ ఇల్లు తలుపులు తెరుస్తారు. ఆహా, బీరువా తడుగుడు బంగారం ఉంది, అబ్బో ఖరీదైన కట్టలలో పేర్చి ఎక్కడో చచ్చిపోయాడు. కారు మీద వెళ్ళి ఏదో దుర్లాభం చేత ఎక్కడో ఏదో చేయడానికి వెళ్ళాడు, ఈ చచ్చిపోయాడు, తిరిగి రాలేదు. వాడి వెనకాల భార్య బిడ్డలు లేదు, కూర్చొని తిందామంటే సంతానం వాడికి లేదు. ఇక ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే ఆ డబ్బుని స్వాధా చేసుకోవడం ప్రయత్నాలు ఇలా ఎన్నో చోట్ల జరుగుతాయి. కొన్ని చోట్ల అడుక్కునేవాడు తల దగ్గర చెత్తకాయ తల మూట పెట్టుకునే డబ్బులు పెట్టుకుని పడుకునేవాడు చాలా మంది. ఆడు తినడు, మళ్ళీ జీవితకాలం అంతా అడుక్కుంటూనే వాడు ఉంటాడు తప్ప కలిసి ఎవరికి పెట్టాడు, వాడు తినడు. ఎందుకు వచ్చింది ఆ జీవితం? ఆ డబ్బు ఇతరులకు పంచటమో, దొరుకుతుంది కూడా తీసేసుకోవటమో ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వడ్డీ చేతనైనను దుర్లాభము చేతనైనా తన ఆస్తిని పెంచుకునేవాడు చివరికి ఏమవుతున్నాడు జీవితం అని అంటే, బీదల దరిద్రుడు అంటే లాజరు, బీదల కొరకును కరుణించు వారి కొరకును వాటిని కూడబెట్టాడు, వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఆడ ఆస్తి పరుల పాలైపోయింది. సరిపోజ్ పోలీసు వాళ్ళు అధికారులు రాలేదు, ఎవరో ఇంటి పక్కన మిల్లిగా చూసారు, వెళ్ళి 10 మంది బిడ్డలు గల తల్లి చూసింది అనుకుందాం. 10 మంది బిడ్డల తల్లి భార్య భర్తలు ఏమిటి రావట్లేదు, కిటికీ తెరిచుడే మెల్లిగా వెళ్ళారు, తలుపు ఓపెన్ అయ్యి ఉన్నది. లోపలికి వెళ్ళి చూస్తారు, ఎవ్వరు లేరు, లైట్లు అయితే వెలిగింది. అది మంచి అర్ధరాత్రి, బీరువా తలుపులు అలాగే ఉన్నాయి, తాళాలు దగ్గర గంట వేసేసి తెరమ్మ చదువులు బంగారం ఉంది. భార్య భర్తలు కూడా ఎవ్వరికి చెప్పకండి, జాగ్రత్తగా తీసుకుని మన ఇంట్లో పెట్టేసుకుందాం. అంతే, తన దరిద్ర భేద స్థితిలో ఉన్న 10 మంది పిల్లలు గొప్పవారైపోతారు, మంచి వ్యాపారం స్టార్ట్ చేసుకుంటారు. ఈ విధంగా అన్యాయంగా వచ్చుబడి దాచిపెట్టినటువంటి వాడికి వెనకాతలు ఉన్నటువంటి బేదలకు వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే చెప్తున్నాను, ఈ ఐశ్వర్యము గొప్పది కాదు, అదైనా మనల్ని వదిలేస్తుంది, దాన్నైనా మనం వదిలేసి వెళ్ళిపోతాము. రెక్కలు ధరించిన పక్షి వలె అది గగన సీమలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అసలైన ఐశ్వర్యం ముందు చూసారా, దాన్ని ఎప్పటికీ వదులుపాకండి. నెంబర్ 1, ఆయన ఉపదేశం గొప్ప ఐశ్వర్యం, ఆయన జ్ఞానం మంచి ఐశ్వర్యం, ఆయన వివేకం మంచి ఐశ్వర్యం, ఆయన నామస్మరణ ఖరీదైనటువంటి గొప్ప ఐశ్వర్యం, లాభం. వాటిని పొందుకొని మీరు ఐశ్వర్యవంతులైపోండి, వాటిని బట్టి మీరు ధనవంతులు భాగ్యవంతులు అవ్వండి. ఎంతటి భాగ్యవంతులు మీరు అయిపోవాలంటే దాని ద్వారా ఆయనతో పాటు పరలోకం కూర్చొని స్థానానికి నేను చేరుకోగలగాలి. ఎన్ని విలువైన విషయాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు చూడండి. అదే సామెతల గ్రంథం మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క 28వ అధ్యాయము, అందులో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులము అని అగుటకు ఆతృత పడేవాడు ఏదో ఒక రోజు ఎదురు దెబ్బ వాడికి తగలక తప్పదు, శిక్ష పొందకపోడు, తన ధనము స్వాదా చేయబడక తప్పదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా చెప్పరా, నువ్వేమో కూలి పని చేసుకుంటున్నావు, ఇటు కట్టలేంట్రా, ఈ బంగారం ఏంట్రా చెప్పరా, ముందు నువ్వు పోలీస్ స్టేషన్డు కానిస్టేబుల్ మొత్తం డబ్బంతా మూట కట్టి తీసుకుని లోపల పడండి. అప్పుడు అయినగా చెప్తాడు, సార్ నేను సైడ్ బిజినెస్ చేస్తున్నానండి, మార్క ద్రవ్యాలను ఇలాగ అమ్ముతుంటానండి, లేకపోతే ఇలా కొంతమంది ఇన్ఫార్మర్గా నేను ఉన్నానండి, నెక్స్లెట్స్కి ఇన్ఫార్మర్గా ఉంటాను, వాళ్ళు డబ్బులు ఇస్తారు. అమ్మ దొంగ, ఇంత పెద్ద యాక్టర్ నువ్వు, వెంటనే శిక్ష పడుతుంది. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలైతే ఉన్నదాంతో కష్టపడు, ఉన్నదాంతో నువ్వు తిను, లేని నీకొద్దు. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులు తక్కువ టైంలోనే గొప్పవారమైపోవాలని ఆతృత పడివాడు శిక్ష నొందక పోడు. అందులోని 22వ వచనం రాయబడినది, అమ్మా, చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదింప ఆతృత పడును, వాడికి వెనకాతల దరిద్ర భేద స్థితి వస్తాదన్న సంగతి వాడికి తెలియదు. అందుకంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అయిపోతాయి. భేదవాడేమో హఠాత్తు కోటీశ్వరుడు అయిపోతాడు, కోటీశ్వరుడు హఠాత్తుగా భేదవాడైపోతాడు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అందుకు నమ్మకంగా కూడబెట్టుకున్నది కలిగినది నిన్ను బ్యాలెన్స్ ఎప్పుడు ఒకేలా ఉంచుతుంది అన్నమాట.
ఒకరిని చేయి చాపవు, పూట పస్తూ ఉండవు, ఒక పూట పస్తూ ఉండవు, ₹1 అప్పు అడగవు. అప్పు లేదు, పస్తు లేదు. చెప్పండి, అప్పు లేదు, పస్తు లేదు. అలా అని చెప్పి ₹1 ఎవరిని అప్పు అడగవు, అలా అని చెప్పేసి ఒక పూటను పస్తున్నది కూడా లేదు. ఆ టయానికి ఏదో ఒకలాగా నీ కడుపు నింపేయడానికి ఏదో ఒక పదార్థం ద్వారా దేవుడు నింపేస్తాడు. ఎంత ప్రశాంతత! ఇంటి ముందుకు వచ్చి కేకలేసి తిట్టుకుంటూ మీరు తెవ్వాలో ఎప్పుడెత్తారు, మీరు నాశనం అయిపోవాలి, మీరు మీ పిల్లలతో నాశనం అయిపోతారు, మమ్మల్ని బాధ పెట్టినందుకు మీరు నాశనం అయిపో అన్ని మాటలు మనం అనిపించుకోవాలా? కాబట్టి దేవుని బిడ్డల ప్రభువులోకి వచ్చిన తర్వాత కలిగినది కొంచెమైనను ఆ కొంచెంతో తృప్తిపడాడు. కొంతమందికి అప్పులంటే ఎంత ఇష్టమో మరి ఏ ధైర్యం చూసి వారు అప్పులు చేసేస్తారు నాకు తెలియదు. ఎన్నోసార్లు చెప్తాను, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ₹1 నేను అప్పు లేను. కేవలం ఈ ఇంటి మీద జస్ట్ బాకీ, అది కూడా రేపు వచ్చే సంవత్సరం తీరిపోతుంది. రెండవది, అక్కడ మన స్థలం కొన్నాము, అన్నపూర్ణంపేట ఇంటి మీద జస్ట్ కాగితాలు తెచ్చింది, దాని వాల్యూ పెరిగింది. కేవలం ఒక 10 లక్షలు తీసుకొచ్చాం, అది ఇప్పుడు అమ్మితే దాదాపు ఒక ₹30 లక్షల వాల్యూ చేయొచ్చు. అంటే ₹10 లక్షల అప్పు ఉండాలి, కానీ ₹30 లక్షల లాభం వచ్చేదే ఉంది కదా అక్కడ. అలాగే దీంటి మీద తెచ్చిన చిన్న కొంతగా తీర్చాం, రుణం తీరిపోతుంది, ఇంకో సంవత్సరంలో అయిపోతుంది. కొంతమంది ఏ ధైర్యం చూసుకొని అప్పులు చేసేస్తారో తెలదో, వెనకాల పిల్లలు రోధిస్తారు. వారి కష్టార్జితం దినమెల్లా ఏదో బూడిదల పోసిన పన్నీరులాగా అయిపోతుంటారు. దయచేసి కొత్త సంవత్సరంలో ఉన్న అలవాట్లు మానుకున్నాయి, పద్ధతులు మానుకుందాం, కలిగిన దాంతో తృప్తి పడదాం. పరుగులెత్తద్దు వాడిస్తారట, వీళ్ళు చేస్తారట. ఈరోజు పిలిచి ఇచ్చేవారు 3 మంది ఉన్నారు. ఏం అక్కర్లేదు సార్, జస్ట్ మీ ఆధార్ కార్డు ఉంటే మీరు 4 లక్షలకి వెళ్ళచ్చు. మా బ్యాంకులు ఎప్పుడు కూడా మీకు రెడీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వస్తే కనుక తక్షణమే ఇదిగో మీకు 4 లక్షలు ఏం అక్కర్లేదు, ఆ యొక్క ఏటీఎం కార్డు ఉంటే చాలు, లేకపోతే ఇంకొకటి ఉంటే సరిపోతుందని ఆశించి ఫ్రీగా వచ్చి బజాజ్ ఫైనాన్స్ ఇంకొకటనో ఇచ్చేవారు 3 మంది ఉన్నారు. స్తోమత ఉండాలి కదా మనకి, తీసుకునేటప్పుడు చాలా సరదాగానే ఉంటుంది, పర్వాలేదు అని అనిపిస్తుంది. ఆ తర్వాత కట్టేటప్పుడు నెలవారీగా ఒక నెల ఆరోగ్యం ఉండొచ్చు, ఒక నెల మనం మూలన పడిపోవచ్చు, బాగుండొచ్చు, చిరిగిపోవచ్చు, కానీ వాడు మాత్రం కట్టవలసిన బాకీ మాత్రం ఖచ్చితంగా మనము కట్టవలసిందే. అందుకు దేవుని వాక్యం చెప్తుంది, ఏమని? వడ్డీ చేతనో దుర్లాభం చేతనో ఆస్తిని వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేయగలదు, పేదలకు కనికరించే వారికి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒకటి. తర్వాత మనం చదువుకున్న ఈ 22వ వచనంలో ఏం రాయబడింది ఇక్కడ? చెడు నడత, చెడు దృష్టి గలవాడు తన ఆస్తిని సరిగా అది అక్కడ సైలెంట్ అవ్వద్దు, సంపాదింప అన్నట్టు రావాలి. సంపాదింప ఆతృతపడును, కానీ చివరికి వాడికి పెరాలసిస్ వచ్చో కాలు చేపట్టి మూలం పడిపోతాడు. వాడిని వైద్యం తీసుకెళ్ళడానికి కూడా ఎవరి దగ్గర రాదని సంగతి వాడికి తెలియదు. కాబట్టి అందుకే అంటానమాట, ధనము సంపాదించి ఆశ పెట్టుకోక, అటు అభిప్రాయం నీకున్న దాంట్లో మాను. ఏ ఐశ్వర్యం కావాలంటే క్రీస్తు ఐశ్వర్యం మనకు కావాలి. క్రీస్తు అంతటి ధనవంతుడి ప్రపంచంలో విలువైన వాడు, అంతటి ఆభరణం, అంతటి భూషణం, అంతటి ఖరీదైన కిరీటం, అంతటి ఖరీదైన సింహాసనం, అంతటి ఖరీదైన మహిమ గల లోకము క్రీస్తు తప్ప మరేదీ లేదు. అలాంటి ధనము గల దేవుణ్ణి నమ్ముకో, లేక అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయనను బట్టి మన ఐశ్వర్యవంతులు. ఇప్పుడు భూలోకలు ఏ విషయంలో మన ఐశ్వర్యవంతులు అవ్వాలంటే పరిశుద్ధతలను ఐశ్వర్యవంతురాలు అవ్వాలి, వివేకమందు ఆలోచించుటలో ఐశ్వర్యవంతురాలు అవ్వాలి. నష్టపోవటంలో కాదు. కొంతమంది నష్టపోవడం తెలివితేటలు చాలా ఉంటాయి, చాలా తెలివితేటలు ఉంటాయి, డబ్బులు కాస్తూనే ఉంటారు. ఏమంటే వాడు ఊరికే కాస్తాడండి, అంటే ఆడి జేబులో డబ్బులు మీకు ఇచ్చేద్దామని చెప్పేసి వాడు ఆటలాడతాడండి. అంత సులభంగా మనకు వచ్చేస్తాయా? ముందు ₹10 వేస్తే ₹10 వస్తాయి, ₹20 వేస్తే ₹20 వస్తాయి, ₹30 వేస్తే ₹30 వస్తాయి. ఇదే బాగుంది కదా అనుకుంటే ఆ తర్వాత లాక్కోవడం మొదలెడతాడు, లక్షలు లాస్ అయిపోతాడు. కాబట్టి ఎవ్వడు ఊరకయే రూపాయి ఆశించకుండా భూమి మీద ఎవ్వడు ఏ పని కూడా చేయడు. కాకపోతే మనం తొందరపడిపోయి మీకేదో ఇది కలిసి వచ్చింది మేడం, మీకు అది కలిసి వచ్చింది మేడం, మీకు ఇంత బెనిఫిట్ ఉంది, ఇందులో మీకు ఎంత లాభం ఉంది మేడం, మీరు కేవలం ₹10,000 కట్టండి, ఈ ఆస్తి ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోయినట్టు అన్నీ కూడా కరెక్ట్గా చెప్పండి. అన్ని నీకు అర్థమైన మాట. నువ్వు కష్టపడిందే నీతో ఉంటుంది పిల్లాడ.
అన్యాయంగా వచ్చింది రెక్కల ధరించి ఎగిరిపోతుంది. నువ్వు కష్టపడింది మాత్రమే నీ నా దగ్గర ఉంటుంది. న్యాయబద్ధంగా వచ్చింది ఇప్పుడు బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. ఎవరిని రూపాయి సాచి అడగవు, ఒక పూట వస్తువు. నీ జీవితం అలాగా పారేసి సెలయేరువలే ప్రశాంతంగా అలా సాగుతుంది అంతే. ఉన్నప్పుడే నువ్వు తింటావు, ఉన్నదాంతోటే ఇచ్చిస్తావు, ఉన్నప్పుడే కట్టుకుంటావు. లేదని పెద్ద ఖరీదైన ₹1,00,000 చీర కావాలని నువ్వు ఆశపడవు. అలాంటి మనసు నీకు వద్దు. ఏ బట్టైనా నా ఒళ్ళు కప్పుద్దాన్ని అనుకుంటే కనుక సమాజంలో మనం బాగుంటాం. అలానా బట్టేని కట్టుకొని వెళ్ళాలని అన్నప్పుడే మనం నష్టపోతాం. బ్రతకటం చాలా సులభం. అలానా లాగా అనుకున్నప్పుడే లేని కష్టాలన్నీ మనకు తెచ్చుకుంటాం. మన స్థాయికి ఒక 4-5 లక్షల రూపాయలు ఖరీదైన కారు సార్, కానీ 4 కోట్ల కారు మనకేమి అక్కర్లేదు. 4 కోట్ల రూపాయల కారు అక్కర్లేదు మనకి. మన స్థాయికి ఒక 4-5 10 లక్షలు చాలు 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 అంతే. అంతే తప్ప 4 కోట్లు డాడీ కారు తీసేద్దాం డాడీ, 4 కోట్లు 5 కోట్లు ఏం చేస్తాం? ఇంటి ముందే పెట్టుకోదా? ఏ చిన్నది పెరుగుతున్న ₹1,00,000 ఖరీదు అంత మనకు అవసరమా? అది అలాంటి వాళ్ళు తీసుకుంటారంటే అక్రమంగా కోట్లు వస్తాయి కాబట్టి అది సరిపోద్ది. అది కానీ మనకు మాత్రం అది చాలా బరువు, అది మన స్థాయికి చాలా ఎక్కువ. ఇలాగ ప్రతిదీ నువ్వు గుర్తించటమే దైవిక ఐశ్వర్యం. ఇలా గుర్తించుకోరు. వాక్యాన్ని ఎదుర్కొంటా పెట్టుకొని అవును కదా వాక్యం ఇలా చెప్తుంది కదా, అందుకు నేను కూడా ఇలా ఉండటం నాకు మంచిది కదా అని ఎందుకు ఆలోచించాలి. వారికి నచ్చిన వాక్యం వారి కంటికి కనబడాలా, ఆ వాక్యం చదివేసుకోవాలా, ప్రార్థన చేసేసుకోవాలా, తమ ఉద్దేశాలు దేవుడి పాదాల దగ్గర పెట్టేయాలి. వాక్యం మనకి అది నేర్పించదు. వాక్యం మనం సరిచేసేదై ఉండాలి. వాక్యం నేను సరైన దారిలో తీసుకొచ్చేటువంటిదై ఉండాలి. చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ 9వ వచనములు ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయము 9వ వచనం, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించుకుంటారు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివనియు నీతిమంతులు దానిని అనుసరించి అందులో నడుచుకుంటారు. గాని తిరుగుబాటు చేసేవారైతే దానికి వారు నడిచే దానికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లుదురు. ఇప్పుడు సిగరెట్ కాల్స్తున్నాడు ఒకడు, వాడు చర్చికి వస్తున్నాడు. మాస్టర్ గారు కరెక్ట్గా కూల్ డ్రింక్ తాగడానికో వాటర్ బాటిల్ తీసుకోవడానికో కరెక్ట్గా పాన్ షాప్ దగ్గరే కారులకు బండి ఆపాడు. అప్పటి వరకు ఇలా సిగరెట్ ఇలా కాల్స్తాడు. బాబాయ్ మాస్టర్ గారు వచ్చేసాడు, అయ్యో బాబాయ్ చూసేస్తారు బాబాయ్ అని చెప్పి అంత మూలకాడు వెళ్ళిపోవాల్సిన అంత అవసరం ఉందా? ఆ టైంలో రేక్ ఏదో వచ్చాడు, తలకు ఇలా గీసుకుపోవటమో, వాడు స్పీడ్కి వెళ్ళేటప్పుడు కాలు మడత పడిపోయి ఒక రాడ్డు వాడికి దిగిపోవటం అంత అవసరం ఉందా? ఎందుకు నీకు అంత భయం? అసలు ఆ యొక్క ₹10 సిగరెట్ ఎందుకు కాల్చాలి? మన చర్చకు వస్తున్నావు, అయ్యో సేవకుడు ఇది వాటర్ బాటిల్ కోసం వచ్చినట్టున్నాడు కిల్లీ షాప్ దగ్గరికి, అయ్యి బాబు నాకు చూసేస్తాడు, భయపడపడం ఎందుకు, పరిగెత్తడం ఎందుకు, లేని గాయం తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి మంచి మార్గము కొంతమంది కట వారు చెడు పనులు చేయడానికి అడ్డుగా ఉంటుందట. చెప్పండి, మంచి మార్గము చెడు పనులు చేసే వారికి అది ఎలా ఉంటుందంటే అది అడ్డంగా ఉంటుంది. కాబట్టి వారు ఏదో ఒక రోజు ఏమవుతారంటే తొట్టుపాటై కూలిపోవుదురు. కానీ దానిపై వచ్చిన 9వ వచనం చక్కటి మాట, జ్ఞానులు అంటే ప్రభువుని ఎరిగినటువంటి వారికి చెప్తున్న ఈ బోధన బట్టట జ్ఞానులు ఈ సంగతిని వివేచిస్తారు. అవును కదా, మాస్టర్ గారు చెప్పింది నిజం కదా, ఎస్ బోధకుడు చెప్పే వాస్తవం కదా. జ్ఞానులు ఈ సంగతిని వివేచిస్తారు. అందులో బుద్ధిమంతులైతే వాటిని వెంటనే గ్రహించుకుని ఎస్ క్యాచ్ చేస్తారు. ఆ మాటను ఎస్ నా మేలు కోసమే, ఎస్ 2024 ఎలాగ అయిపోయింది, 2025లోనే స్థిరపడాలి అని చెప్పి వివేకము కలిగినటువంటి బుద్ధిమంతులు దానిని ఏం చేస్తారంటే గ్రహించుకోగలుగుతారు. వారు అనుకుంటారు యెహోవా మార్గము చక్కనిది అని చెప్పుకొని ఆ మార్గములోనే నీతిమంతులు ప్రయాణం చేస్తారు ప్రభు మార్గములో. కానీ తిరుగుబాటు, వాక్యానికి ఆటంకంగా తిరుగుబాటు చేసి వాక్యానికి లోబడలేని తానేదో జ్ఞానం అనుకుంటూ పైకి భక్తి గల వారి వల్ల నటిస్తూ నేను చాలా బుద్ధిమంతుడైన మనుషుల ఎదుట వినయాన్ని నటింపచేసేటువంటి ఉండేటువంటి వారు ఖచ్చితంగా వారు నడిచే త్రోవక అడ్డు బండగా మిగులుతారు. అది ఖచ్చితంగా వారు తొట్టిల్లి కూలిపోతారు. కాబట్టి దయచేసి ఇంతటి విలువైన మాట హృదయాల్లో తలపోసుకున్నాయి. ఈ ప్రపంచంలో నిజమైన ధనము నీ ప్రభు.
నిజమైన ఐశ్వర్యము నీ పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణం నుండి ఆ ధనము, ఆ ఐశ్వర్యం ఈ లోకానికి వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయటానికి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని చెప్పి ఆయన మీ నా నిమిత్తము దరిద్రుడిగా మారి. అందులోనే 5వ అధ్యాయం కొరింథీ పత్రిక 21-20 వచనం అనుకుంటే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడేది అన్నమాట. 5:21 మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎందుకనగా ఎన్నో వచనం 5:20 అదే 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 మాట. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిమంతులముగా అని అగుటకు అసలు పాపమే లేని ఆయన మన కోసం, ధనవంతుడైన దేవుడు మన కోసం బీదవాడిగా దరిద్రుడిగా కారణం మనం ధనవంతులుగా చేయాలి. అలాగే పాపము లేని ఆయన మన కోసము నేరస్తుడుగా, నేరం అంగీకరించిన వాడిగా, మ్రాను మీద వేలాడి తీయబడిన వాడు శాపగ్రస్తుడుగా తనను తాను అంగీకరించుకొని శాపములో ఉన్న మనలను విమోచించే విషయంలో ఆయన శాపగ్రస్తుడే మనలను పరిశుద్ధులుగా ఆయన తీర్చిపెట్టాడు. ఇంతటి విమోచనాన్ని ఆయన నీకు నాకు ఇచ్చినందుకు ఎంతైనా మనం రుణస్తుడు. ఆర్థిక మనం భేదవారం అయితే ఉండొచ్చు కనుక అందరూ గొప్పవారనే చెప్పను. వారి స్థాయికి తగ్గట్టుగా భేదవారు ఉండొచ్చు, ఏ పూటకా పూట పని చేసుకునేవారు ఉండొచ్చు. ఏదో రెక్కలాడితేనే కానీ డొక్కాడదు అన్నట్టుగా ఆ పూట పని చేసుకుంటేనే ఆ రోజు ఆ ఇంట్లో పొయ్యలుగుతారు. అలాంటి పరిస్థితులు కలిగిన వారుగా ఒకవేళ మనం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రభువును బట్టి నేను ధనవంతుడు. ఇంకా నీకు ఐశ్వర్యం కావాలి. ప్రభు యొక్క ఐశ్వర్యం ఇంకా నువ్వు సంపాదించుకోవాలి. ఏ ఐశ్వర్యం సంపాదించుకోవాలి? భూ సంబంధమైనది కాదు గాక. అది రెక్కలు ధరించి ఎగిరిపోతే లేదు, నువ్వైనా ఎగిరిపోతా. దైవ సంబంధమైన ఐశ్వర్యం, నిరీక్షణ, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, పరిశుద్ధత, ఆశానిగ్రహం, మంచితనము, వివేకము, బుద్ధి, జ్ఞానం, సకలైశ్వర్యాలు ఇది ప్రభు అని ధనవంతుడిలో నుండి ఊడిపడ్డాయి మనకి. ఆయనను కలిగి ఉండుటాన్ని బట్టే ఈ గొప్ప మహాదేశ్వర్యం. ఎందుకంటే వాక్య జ్ఞానంలో ఎదగాలి మనం, వాక్య పరిశుద్ధతలో మనం ఎదగాలి, వాక్య సన్మార్గములో మనం ఎదగాలి. వాక్యము లేకుండా ఎన్నున్నా అది నిస్పృహమే కాక కేవలం వాక్యం ఈ వాక్యమే నన్ను బ్రతికించును, అదే నా పాదాల్లో నెమ్మదించింది. వాక్యం నా పాదాలకు దీపం నడిచి నా త్రోవకు వెలుగైంది. ఆ వాక్యం. అందుకే వాక్యం ఎక్కువ పారాయణము చేయండి, వాక్యాన్ని ఎక్కువ చదవండి, వాక్యాన్ని ఎక్కువ ధ్యానించండి. పని చేస్తున్నప్పుడు వాక్యాన్ని నెమ్మవేసుకో, ఆ వాక్యాన్ని నీ మనసులో ఉంచుకో, దాని ప్రకారం అడుగులు వేయటం నువ్వు నేర్చుకో. మందిరానికి వచ్చినప్పుడే కాదు మన గొప్పతనాలు ప్రదర్శించటం, మన యొక్క టాలెంట్ పాటలో లేకపోతే వాక్య రిఫరెన్స్లో కాదు, కానీ వ్యక్తిగతంగా నువ్వు అన్వేషించు వాక్యాన్ని. ఒక సేవకుడు ఎలా కూర్చుకుంటాడో వాక్యాన్ని అలా కూర్చుకో, సంపాదించుకో, హృదయంలో దాచుకో. దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు రాసుకోవటానికి ఇంటికాడ ఆ ప్రయత్నాలు చేయాలి. ప్రభు ఇద్దరు నాతో మాట్లాడు, నా భర్త నా పిల్లలందరూ పనులకి కాలేజీకి వెళ్ళిపోయారు, నేను ఒంటరిదాన్ని ఉన్నాను ఇంట్లో, దేవ నాతో మాట్లాడు అని చెప్పేసి మోకరించి ఒక చాప వేసుకొని కింద కూర్చొని చక్కగా ఒళ్ళో దేవునికి ఒక గ్రంథాన్ని పెట్టుకొని పక్కన ఒక నోట్బుక్ పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసి ఒక వాక్యాన్ని ధ్యానం చేయి. దాని నుండి ఎన్ని భావాలు బయటకు వస్తాయని అన్నీ నువ్వు రాసుకో. అది రేపన్న రోజు నువ్వు ఇతరులకు నువ్వు చెప్పడానికి నువ్వు సరిపోతావు. దేవుడి వాక్యానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ సమయం నువ్వు ఇవ్వలేనప్పుడు పరసంబంధమైన జ్ఞానం నీలో ఎట్లా దివస్తుందని నువ్వు అనుకుంటున్నావు. బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రం సరిపోతుందా? దాన్ని మార్చే విధానం నీ దగ్గర ఉండాలి. జేబులో 500కి 10,000 రూపాయలు ఉన్నాయి, కానీ నా అన్నకాలు నువ్వు అడగట్లేదు. ఏ భోజనం దుకాణం దగ్గర నువ్వు వెళ్తలేదు. నువ్వు దీన్ని మారిస్తే అటు భోజనం ఇటు వస్తుంది. నువ్వు జేబులు ఉన్నాయి, నువ్వు తీయలేనప్పుడు భోజనం మాత్రం ఎలాగ మన కడుపుకి ఆహారం అందుతుంది. దీన్ని ఖర్చు పెట్టాలి, అక్కడి నుండి ఆహారం కొని తెచ్చుకోవాలి. అలాగే నేను సమయం అని పెట్టుబడి నువ్వు పెట్టాలి. దేవుని వాక్యంలో ఉన్న జీవ సమృద్ధిని నేను పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరములో ధనవంతుడైన దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. చెరలో ఉన్న వానికి
ఒక జమీందారు వెళ్ళి జామీనుదారుడుగా వెళ్ళి అతని శిక్ష అంతా నాదని మీరు అనుకోండి, అతను పంపించండి, ఆ స్థానములు నేను శిక్షించబడతాను అని చెప్పేసి ఎలాగైతే అనుకుంటారో ఇంచుమించు అదే రీతిగా ఆయన మనల్ని విమోచించాడు. ఎక్కడో ఆ ఇతర దేశాల్లో జరిగింది ఏటో కానీ ఇద్దరు కవల పిల్లలు ఒకే తల్లికి పుట్టిరి. భర్త లేత పిల్లలు ఎదుగుతున్న టైంలో చచ్చిపోయాడు. తల్లి కూలినాలి పని చేసుకుంటూ అలా బిడ్డను పెంచింది. తల్లి కూడా కొంతకాలానికి చచ్చిపోయింది. ఆ పుట్టిన కొడుకులో ఒక్క క్షణం ముందు పుట్టినోడు పెద్దవాడు, ఒక్క క్షణం ఆలస్యంగా పుట్టినోడు చిన్నవాడు. కాబట్టి ఎప్పుడు పెద్దోడు తల్లిదంట, పెద్దోడా మీ నాన్న అనారోగ్యంతో చచ్చిపోయాడురా, అది అనారోగ్యం నాకు ఉంది, ఎప్పుడు నేను చచ్చిపోతాను, తమ్ముడు కంటే ఒక్క నిమిషం నువ్వు ముందు పుట్టావు కాబట్టి ఎంతైనా తల్లిలాగా తండ్రిలా నువ్వే చూసుకోవద్దురా, వాడు ఏ పని చేసినా నువ్వు క్షమించు వాడిని, ప్రేమతో చేరదీయి, ఎంతటి పరిస్థితుల్లోనైనా ఇంకా నువ్వే కదా వాడికి దిక్కు అనంటూ ఆ మాట చెప్పి ఒకరోజు ఆ చిన్నోడు లేనప్పుడు పెద్ద కొడుకు ఉన్నప్పుడే కొడుకు చేతిలో తల్లి తన ప్రాణం వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా ఆ మాటను తీసుకున్న కొడుకు చాలా జాగ్రత్తగా పెంచి 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 పెద్ద చేశాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే పెద్దవాడు మంచి దైవభక్తి వాడు, చదివి 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 మొత్తం మీద ఒక జడ్జి గారుగా మారిపోయాడు ఆయన. అద్భుతము. ఈ తమ్ముడు ఒక నేరస్తుడుగా మారిపోయాడు. సరిగ్గా కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు కవల పిల్లలు ఒకేలా ఉంటారు. కరెక్ట్గా ఒకరోజు నేరం చేపడ్డాడు, బంధించబడ్డాడు, వాడిని తీసుకొచ్చి బోర్లో నిలబెట్టాడు. తీర్పు తీర్చేది తన అన్నగారే. వాడు చేసిన తప్పు చాలా ఘోరమైనది, ఖచ్చితంగా వాడికి శిక్ష పడవలసిందే. ఎలాంటి శిక్ష అంటే మరణ శిక్షే. కాబట్టి తన ఉద్యోగ ధర్మాన్ని కాపాడుకున్న అన్న న్యాయమైనటువంటి వాడు తన తమ్ముడికి మరణశిక్ష వేసేసాడు. తల్లికి మాత్రం మాట ఇచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో నేను కాపాడుతాను నేను, అందరు ఎదురుగుంటా చెప్పేశాడు, ఇతనికి పలానా రోజు మరణశిక్ష. వెంటనే బోన్లోంచి తిట్టుకుంటూ తిట్టుకుంటూ, ఒరే 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 నువ్వు నాకు అన్నయ్య వేటరా, ఒరే నువ్వు నాకు అన్నగారు అవుతావురా, నాకు మరణశిక్ష వేస్తావా అని ఎన్నో తిట్టుకుంటూ 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 మొత్తం మీద తీసుకొని జైల్లో పడేశాడు. ఇంటికి వెళ్ళాడు కానీ ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలి. వాడు చేసింది న్యాయబద్ధంగా తప్పే కాబట్టి ఆ న్యాయబద్ధంగా వాడి శిక్ష మరణమే. నా తల్లిదండ్రులని మాట ఇచ్చాను. ఆలోచించి అలాగే అద్దం దగ్గరికి వెళ్ళి అలా నిలబడి అద్దాలు చూసుకుంటున్నాడు. అలా కళ్ళంటూ నీళ్ళు తెచ్చుకున్నాడు. ఒక్కసారి మెరుపు మెరిచినట్టు ఆలోచన అన్నట్టు వాడు నేను ఒకేలా ఉంటాం కదా, చాలా సులభం, నేను అని తప్పిస్తాను అని అనుకున్నాడు. అతను జడ్జి గారు కాబట్టి డైరెక్టర్ ఖైదీల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉన్నది. రేపే అతనికి మరణశిక్ష. సరిగ్గా ఉదయం అయితే మరణశిక్ష. ముందు రోజు రాత్రి నిన్న తమ్ముడితో మాట్లాడు, ఆయన పర్మిషన్ ఎవరిని అడగక్కర్లేదు, ఆయన జడ్జి గారు కాబట్టి డైరెక్ట్ ఆయన లోపలికి మాట్లాడే హక్కు అనుకుంటారు. అందరూ బయట నిలబడ్డారు, ఈయన మాత్రమే లోపల కట్టెళ్ళాడు. చాలా సీరియస్గా ఉన్నాడు తమ్ముడు. భుజమే చేతి ఒకసారి కొట్టేసి, నాకు నువ్వు మరణశిక్ష అంటావురా నువ్వు, రే ఒకే తల్లికి పుట్టాం కదరా నువ్వు, నేను తమ్ముడు అలా నా మాట విన్నా, మాట చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్. ఫైనల్గా మాటలు విన్నాడు, ఏమీ లేదు, తెల్లారితే నీకు మరణశిక్ష, నేను జడ్జి కదా, నీకు శిక్ష ఇచ్చింది నేనే కదా, ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు, ఆ తెలివి నా దగ్గర ఉంది. నువ్వేం చేస్తావంటే అర్జెంటుగా నేను తొడుక్కుని వచ్చిన ఈ జడ్జి గారి డ్రెస్లో తొడుక్కుని బయటకు వెళ్ళిపో, ఈ డ్రెస్ తొడుక్కుని బయటకు వెళ్ళిపో, ఈ టై పెట్టుకో, చక్కగా ఈ ఫైల్స్ అని చేతితో పట్టుకో, తల వంచుకొని నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఎవరు అప్పుడు ఇంకో కారు తాళచెలు ఇస్తాయి, బయట రోడ్డు మీద కారు ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, తర్వాత సంగతి మరి నువ్వు ఎలాగ వస్తావు అని ఆయన నేను చూద్దుగాను కదా, రేపు ఉదయం కల్లా వచ్చి నీ ముందు నేను నిలబడతాను. వీడు సంతోషంగా అనుకున్నాను, మా నాన్న జడ్జి కాబట్టి ఏదోలాగా వచ్చేస్తాంటే తెలివైనడు అని వెళ్ళిపోయాడు. కారులో వెళ్తాను బాటిల్ పట్టుకున్నాడు, శుభ్రంగా తాగేసి వెళ్ళిపోయాడు, శుభ్రంగా పడుకున్నాడు, ఏమీ పట్టలేనట్టు. సరిగ్గా తెల్లవారైంది, చూశాడు, ఇతనికి ఉరిశిక్ష వేసేయండి అన్నారు. తీసుకుని వెళ్ళారు. అలాగే మౌనంగా వెళ్ళాడు, ఉరికి అప్పగించుకోబడ్డాడు, చచ్చిపోయాడు. ఆడు తాగిన తాగుడు మరుసటి రోజు వరకు మెలకు రాలే. జడ్జి గారి ఇల్లు కాబట్టి ప్రతిరోజు ఇంటికి పేపర్ వస్తుంది. సరిగ్గా రెండో రోజు వాడు లేచినట్టున్నాడు. రెండో రోజు ఫోటోతో పాటు ఆ యొక్క మరణ శిక్ష వాటి ఉరివేయబడిన అన్నగారి ఫోటో ఒకటి, ఇదిగో పలానా నెంబర్ కలిగిన ఖైదీ, పలానా పేరు కలిగిన ఖైదీ, వాడు చేసిన దుర్మార్గానికి పలానా జడ్జి గారు వీడికి ఇచ్చిన శిక్ష ఏంటంటే ఉరి శిక్ష అని అన్నారు. ఆ జడ్జి గారు ఎంతో న్యాయమైనటువంటి వాడు, వీడు చేసిన పాపానికి తగిన శిక్ష ఉరి కరెక్ట్గా వేశాడు.
కాబట్టి ఇదిగో ఈరోజు ఆ దుర్మార్గుడు చచ్చిపోయాడు అని చెప్పేసి పేపర్లో వచ్చేసి, అప్పుడే లేచి గుమ్మం దగ్గర ఉన్న పేపర్ చూసేసరికి అన్నగారు చనిపోయాడు. అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడప్పుడు చెప్పేవాడు, వరే అమ్మ మాట ఇచ్చింది, ఎప్పుడైనా నిన్ను కాపాడుతాను, ఎప్పటికైనా నిన్ను కాపాడుతాను, ఒక క్షణం నాకంటే తక్కువ పుట్టేవాడు చిన్నోడు కాబట్టి నీ మీద నాకు బాధ్యతలు ఉన్నాయి. ఆ తర్వాత వీడు డైరెక్టర్గా వెళ్ళి అయ్యా నేరం చేసింది నేను, మా అన్నయ్య గారు జడ్జి గారుగా నా దగ్గరికి వచ్చాడు, ఆ డ్రెస్ నాకు ఇచ్చాడు, నేను తొడుక్కున్నాను, నన్ను బయటికి వెళ్ళిపోమన్నప్పుడు అధికారులు కూడా ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు నిన్ను చంపాలంటే మీ అన్నగారిని మేము బ్రతికించాలి, అది మా వల్ల కాదు. మీ అన్నగారిని మేము బ్రతికించలేం కాబట్టి నేను చెప్పే హక్కు కూడా మాకు, నీ స్థానములో పూర్తిగా విమోచనం మీ అన్నగారే చేశాడు. కాబట్టి ఇక ఎప్పటికీ నేను మీకు శిక్ష వేయలేమో, ఇక నిండైనా మీ అన్నగారు చెప్పినట్లు బుద్ధిమంతుడిగా బ్రతకరా బాబు అంటే అప్పటి నుండి వాడు నీతిమంతుడిగా జీవించడానికి వాడు అడుగులు వేశాడు. అంటే మరణిస్తేనే కానీ ఎట్లా వాడికి విమోచన క్రైతనము రాలేకపోయిందో, క్రీస్తు యొక్క మహాదైశ్వర్యం శరీరదారుడుగా వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకొని మనకు ఆయన విమోచనం ఇచ్చి మన స్థానంలోకి ఆయన వెళ్ళి శిక్షించబడుతూ, ఇది నా శరీరము, ఇది మీరు తిన్నప్పుడు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒకరోజు మీరు నా పోలికలోకి రావాలి, మిమ్మల్ని నేను పక్కన నిలబడితే మనందరం కవల పిల్లలాగే ఉండాలా, నేను ఎలాగున్నానో అచ్చం మీరును నాకులాగా ఉంటేనే నా పరలోకానికి మీరు వచ్చి నా రాజ్యమును నాతో పాటు మీరు కూర్చుంటారు. ఆ కృపను మీకు ఇచ్చుట కొరకు ఈ లోకానికి వచ్చి తిని తప్ప ప్రతిరోజు నువ్వు ఏదో అడిగేస్తే ఇచ్చుట కొరకు నేను రాలేదు. నేను వచ్చింది నీ ఆత్మను రక్షించడానికి నేను వచ్చాను, దానికి మించిన విలువైంది మరొకటి లేదు. ఇదండి వాక్య జ్ఞానాన్ని మనం గుర్తించినప్పుడు దేవుడు మనకు అందించే దైవ ప్రత్యక్షత. ఈనాడు చాలా మందికి బయట సంఘాలు అది లేదు. ఏమన్నా ఎన్ని అభ్యంతరాలండి, ఎన్ని క్రైస్తవులు ఎన్ని ఆటంకాలు, కూడా నూనె పండుగ అంటాడు, అభిషేక పండుగ అంటాడు. ఏం జరుగుతుంది అక్కడ? వెళ్తున్నారు, ఏదో 4 మాటలు చెప్పారు, దేవునికి అది చేస్తాడు ఇది చేస్తాడు, ఒంటి నిండా నూనె కొట్టేస్తున్నారు. ఏం జరుగుతుంది? ప్రజలు పొలవమని పండుగ తండాలుతున్నారు, అక్కడ మట్టి తెచ్చుకుంటున్నారు, తినేస్తున్నారు, అక్కడ నీళ్ళు తెచ్చుకుంటున్నారు, అద్భుతాలు జరుగుతుంది. ఎందుకు చేయాలి అసలు అద్భుతాలు? ఎందుకు చేయాలి? ఆయన బ్రతికించాడు చాలా మన జీవితానికి, ఏం అద్భుతాలు చేసేయాలి? మీరు చూసారో లేదు, ఈ మధ్యకాలంలో కారం బాబు ఒకటి బయలుదేరాడు, నిండా కారం వేసుకుంటున్నాడు. చాలా మంది కారం తీసుకెళ్ళి వేస్తున్నారు, ఆ కారం తీసుకొచ్చి కూరలు వేసుకుంటున్నట్టు వాడు గర్భఫలం వస్తుందట. ఎవరంటే ఒక పాస్టర్ జుట్టు ఇక్కడ దా పెంచుకున్నాడు, గడ్డ పెంచుకున్నాడు, ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, ఒంటి నిండా కారం వేస్తాడు. ఆ మధ్యకాలంలో కూడా బూడిద బాబా బయలుదేరాడు, సంచులతో బూడిద తీసుకొస్తే బూడిద తెచ్చుకున్నా, ఈ బాబు ఎంత మహాత్యం అని చెప్పి అక్కడ పరుగులు ఎత్తుకుంటున్నారు. ఇప్పుడేమో ఇలాంటి వాడు. వీళ్ళందరూ కూడా ఎవరంటే నిజమైన వాక్యం దొరికే క్రీస్తు సంఘానికి వీళ్ళందరూ కూడా ఆ పైకి గొర్రె చర్మాలు వంటి లోపల క్రూరమైన తోడేది. వాక్యం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే పచ్చిగా బయలు ఉన్న చోటే మనం జీవించబడతాం. అది చాలా సందర్భంగా అడ్డు త్రోవల్లో మనం వెళ్ళద్దు, దొరికినటువంటి ఆహారాన్ని కూర్చుకుందాము, దాంతో మనం తృప్తిపరచము.